హాయ్ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మీకు ఇద్దరు స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చానండి. 2003 ఆ టైంలో ఒక సెన్సేషన్ అనమాట. ఈ ఒక సీరియల్స్ని కూడా అంత బాగా ఫాలో అవుతారా, ఒక సీరియల్స్లో యాక్టర్స్కి అంత ఫేవరెట్గా ఫీల్ అయ్యి హార్ట్ థ్రోబ్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారా అని అనిపించింది అప్పట్లో నాకు. వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ ఉన్నాను. కొంత టైం తీసుకొని వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూస్తే ఎగ్జాక్ట్గా మీరు గుర్తుపట్టేస్తారు. ఇంద్రనీల్ అండ్ మేఘ్నా గారు. ఇంద్రనీల్ గురించి చెప్పాను కదా, హార్ట్ థ్రోబ్ అని. అప్పట్లో సీరియల్స్లో హీరోలా ఫీల్ అయిపోయి అందరూ అసలు క్లాస్ రూమ్కి వచ్చామంటే టాక్ ఇదే అనమాట. ఇవాళ నువ్వు చక్రవాకం చూసావా, ఇంద్రనీల్ అలా చేశారు, ఇంద్రనీల్ అలా చేశారు అని. మీకు తెలుసు కదా అది ఎలా ఉంటుందో. అండ్ మీ గురించి చెప్పండి మేఘ్నా గారు, ఐఎమ్ జెలస్ ఆఫ్ యువర్ స్కిన్ టోన్ అండి. మీరే కదా, నేను కూడా. ఎంత మంచి, ఎవరైనా చూస్తే ఇలా పట్టుకోవాలనిపిస్తుంది. అదేదో అడ్వర్టైజ్మెంట్లో మోగ్లీ. సో మీరు రీసెంట్గా నీతోనే డాన్స్ విన్ అయ్యారు, టైటిల్ విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అమేజింగ్ అండి, అసలు కెమిస్ట్రీ కానీ అసలు బ్యారియర్స్ ఏం లేదు, జస్ట్ లవ్ ఉంటే చాలు, డాన్స్ అంటే ప్యాషన్ ఉంటే చాలు చేసేయచ్చు అన్నట్టు. డాన్స్ అన్న ప్యాషన్ నాకు లేదు, క్రియేట్ చేశారు. ఆయనకు ఉంది, నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు యాక్చువల్ చెప్పాలంటే. నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత టీనేజ్లో కళా మాస్టర్ క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాను చెన్నైలో. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు డాన్స్ తెలుసు అని అంటే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు గేమ్ షోస్కి పిలుస్తారు, లేకపోతే మనం ఒక సీరియల్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి సీరియల్లో ఒక మేము సీన్స్ కంటే ఎక్కువ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో సో దాంట్లో ఏంటంటే వాట్ హ్యాపెన్స్, ఇంకా ప్రతి చోట డాన్స్ చేయించేస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటివి చేయకూడదని చెప్పి నాకు డాన్స్ రాదు, నేను డాన్స్ చేయను. ఎటువంటి గేమ్ షోకి వెళ్ళినా నేను డాన్స్ చేయకూడదంటే మీరు పిలవండి వస్తాను అనేదాన్ని. సో ఇది నాకు నేను పెట్టేసుకున్న లైన్ అనమాట. ఎందుకంటే పిచ్చిగా చేయటం ఇష్టం లేక, అంటే నేను వచ్చింది ఒక యాక్ట్రెస్ అవ్వాలని చెప్పి. డాన్సర్ అవ్వాలనుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తాను, అక్కడ వేరే చోటు చూసుకుంటాను కదా. సో దట్ వాజ్ మై ఒపీనియన్. బట్ ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత తనకి ఎప్పటి నుంచో కోరుకుండేది, మేమిద్దరం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే బేసికల్ గా క్లాసికల్ చేయాలని నాకు కోరుకునేది. ఇద్దరం కలిసి క్లాసికల్ చేద్దామని చెప్పి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి ఒక షో చేద్దాము రవీంద్ర భారతిలో, అందరినీ గెస్టులు అందరినీ పిలిచి ఇండస్ట్రీలో మంచిగా ఒక షో చేద్దామని అడిగామండి. చూద్దాం అని తను అలా బ్యాక్ అయిపోయింది. బట్ ఇది మాత్రం నాకు మంచి అవకాశం అని చెప్పి ఫస్ట్ లో కూడా ఒప్పుకోలేదు. తను చాలా రిక్వెస్ట్ చేశాను, ఇది నువ్వు ఎలా చేయాలి నా కోసం ప్లీజ్ అని. అంటే లేదు, పబ్లిక్ అంతా చూస్తారు, మన ఇద్దరం ఏంటి డాన్స్ ఏంటి అది అనేది. కానీ దీంట్లో చాలా పెద్ద హ్యాండ్ తంది, మా మదర్ది, మా చెల్లెలది. వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారనమాట. సర్లే, ఇంకా ఎలాగైపోయిందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళ పోరు పడలేక ఒక 2 ఎపిసోడ్లు చేసేస్తే వాళ్ళే మనల్ని తీసేస్తారు, మనకు రాదు కదా. దీన్ని కూడా mentally ప్రిపేర్ చేసా. ఇదిగో మనం ఏదో గెలుస్తాము, ఇలాంటివి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు, ఎందుకంటే మన వల్ల అయ్యే పని కాదు ఇది. నువ్వు మంచి డాన్సర్వి, నువ్వు గెలిచే ఛాన్సెస్ నీకు ఎక్కువనే, కానీ నేను నీ పార్ట్నర్ అనేది గుర్తుపెట్టుకో. కానీ ఫస్ట్ ఎపిసోడ్ వెన్ ద స్టార్మా పీపుల్ కాల్డ్ మీ ఫర్ దిస్ మీటింగ్ ఆల్సో, వాళ్ళకి నేను ఇదే చెప్పానమాట బాంబే టీమ్కి, వి సీ యూ ఇన్ ద ఫినాలే అని అన్నారు వాళ్ళు. నా మొహం చూసే వీళ్ళకి ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ నా మీద అని అనుకుని నేను అన్నాను, ఐఎమ్ సీయింగ్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ అని అన్నా. బికాస్ ఫర్ మీ ఫినాలే ఇస్ అ వెరీ బిగ్ లీప్. 13 వీక్స్ అని అంటే నాకు ఆ ట్రావెల్ తలుచుకుంటేనే నాకు భయం వచ్చేసేది. అమ్మో, ఈ ఒళ్ళేసుకొని డాన్స్ చేయటాలు ఏంటి, గోల్ ఏంటి, వీళ్ళు ఏదో చెప్తుంటారులే, ఎలాగోలా మాయ చేసేయచ్చు అందరిని అనుకున్నా. బట్ ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ ఫన్. చిన్న మూమెంట్సే నచ్చేసింది, చేసా. కానీ అది ఎదుటివాడికి కూడా నచ్చేస్తుందని మనకు తెలియదు కదా. దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్. ఐ థాట్ ఓకే, సెకండ్ ఎపిసోడ్ బి కర్లింగే, ఇంకొకటి చేసేద్దాం. ఇది ఏమైపోయిందంటే సమ్వేర్ ఐ బికేమ్ గ్రీడీ. నాకే నచ్చడం మొదలేసేసి ఇంకా ప్రతి ఎపిసోడ్ ఇంకేమైనా బాగా చేయొచ్చేమో, ఇంకేమైనా కొత్తగా ఆలోచించండి, ఇది చేయండి అది చేయండి అని స్టార్ట్ చేయటం మొదలు పెట్టేసా. కానీ ఏ రోజు విన్ అవ్వాలి అని మాత్రం అనుకోలేదు. ఎన్ని రోజులు గడిస్తే డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకున్నాం ఉన్నంత వరకు. 10th ఎపిసోడ్ ఎప్పుడైతే మేము 10th వీక్ చేసామో
ఇంకా ఎలిమినేట్ అయినా పర్లేదు, మనకి చాలా ఎక్కువ అయిపోయింది. సెమీఫైనల్స్ వచ్చినప్పుడు ఇంకా అదే అనుకుంది, ఇంకా క్వార్టర్ elimination ఫైనల్స్, జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో వి వర్ ఇన్ ద ఎలిమినేషన్ రౌండ్. ఓకే. క్వార్టర్ ఫైనల్స్ లో ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇంక ఇక్కడ నుంచి మనకు ఛాన్స్ లేదు, దట్స్ ఓకే, ఇక్కడ వచ్చేసాం మనకి ఇదే ఎక్కువలే కానీ అనేసి. తినకు మాత్రం మనసు కానీ ఒకటి వద్దు వద్దు అని అనేవాడు, అక్కడ సరిగ్గా చేయకపోతే ఒకవేళ ఒకటి రెండు పర్ఫార్మెన్సెస్ ఇది చెప్పాలి నేను, ఎందుకంటే నా మనసులో ఉండిపోయింది. ఓకే. అక్కడేమో ఓకే ఓకే పర్లేదు నాన్న, నువ్వు ఎలా చేసినా పర్లేదు, నాకు ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ యూ కేమ్ టు దిస్ లెవెల్ అనేవాడు. వచ్చి మేము గ్యాలరీలో కూర్చున్నాను, కొంచెం బాగా చేసి ఉంటే అసలు ఎంత కోపం వస్తుందంటే, అక్కడ అలా అన్నావు కదరా, ఇక్కడికి వచ్చినది మాట కాంపిటీషన్ కదా. నీ మూలాన్ని నేను రెడ్ జోన్ లో నిల్చున్నాను అనేవాడు. నా కోపం నా మూలాన్ని ఇంత దూరం వచ్చావు, అది ఆలోచించవచ్చు కదా. నో హీస్ టు సే నీ మూలాన్ని నేను రెడ్ జోన్ లో కూర్చున్నాను, నాకు అక్కడ నిల్చోడం ఎంత బాధ అనిపించింది తెలుసా, నువ్వు కొంచెం బాగా చేస్తుంటే, కొంచెం సరిగ్గా చేస్తుంటే అయిపోయిండేది కదా. సో those complaints are there for me even now, but still all said and done, last week last performances are pressures, మేము పడినన్ని ప్రెషర్స్ ఎవరు పడుండరేమో లాస్ట్ ఎపిసోడ్కి. చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. తను బేసికల్గా డాన్స్ చేసి ఏమైపోయిందంటే తన లెగ్స్ ప్రాబ్లం అయిపోయింది. లైక్ ఈ ష్రిన్ బోన్ ఉంది కదా, అసలు డాక్టర్ అయితే మీరు టోటల్గా 4 weeks బెడ్ రెస్ట్ అని చెప్పాడు. తను చేయకూడదు డాన్స్ అని చెప్పాడు, కానీ అప్పటికి మెడిసిన్ తీసుకుంటూ తను కష్టపడుతూ అలా చేస్తూనే అలా ఎక్కువ వచ్చింది అనమాట. I asked doctor only one thing. He said 6th week లో నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. He said not 6th 7th week. So he said I will advise you చేయొద్దమ్మా అనేసేసి, ఇంకొక 5 వారాలండి కష్టపడతాను ప్లీజ్ అండి అని అన్నా. అంటే డూ యూ రియలీ థింక్ యూ హ్యావ్ టు డూ దిస్ అని అన్నాడు. నాట్ ఫర్ మీ, ఫర్ హిమ్ ఐ వాంట్ టు డూ, ఎందుకంటే ఐ డెంట్ థింక్ ఇంతవరకు వస్తానని చెప్పి, ఐ విల్ ట్రై, ఎంతవరకు వెళ్ళగలనో వెళ్తాను, యూ గివ్ మీ మెడికేషన్ అనేసి అన్న. సో దట్ వాజ్ హౌ మెడిసిన్స్ వేసుకుంటూ, కాళ్ళకి బ్యాండ్స్ వేసుకుంటూ, అంటే ఓపెన్ ఎయిర్ తగిలినా కూడా స్కిన్ నాకు బర్న్ అయిపోయేది అనమాట, పల్స పడిపోయినట్టు అయిపోయి స్కిన్ అంతా వెయిట్కి చేసి. బట్ ఐ సఫర్డ్ అ లాట్. నేను లాస్ట్ ఎపిసోడ్లో అయితే అసలు మాకు కంపోజ్ అవ్వక సాంగ్స్, ఇంకా రేపు ఫైనల్ అనగా ఈ రోజు కూడా మాకు ఎలా ఉండేదంటే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే, ట్యూస్డే వాజ్ అ స్టేజ్ రిహార్సల్, వెడ్నెస్డే వచ్చి టెక్నికల్స్ ఉంటుంది, థర్స్డే వచ్చి పర్ఫార్మెన్స్. సో నైట్ మేర్ ఏంటంటే బాంబే నుంచి డాన్సర్స్ వచ్చారు మాకు, గ్రూప్ డాన్సర్స్. మా కొరియోగ్రాఫర్ సాంగ్ కంపోజ్ చేయలేదు, వాడికి మైండ్ పనిచేయట్లేదు అసలు, హీ వాజ్ లైక్ టోటలీ బ్లాంక్. అంటే మీ సిచువేషన్ బాలేదని అసలు వాడే ఇంటూ టెన్షన్ పడిపోయాడు. ఈజ్ అ కిడ్ యాక్చువల్లీ, మాకున్న కొరియోగ్రాఫర్ అందరికంటే చిన్నోడు వాడు. వాడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సెలబ్రిటీస్తో వర్క్ చేయటమే. ఒకటి ఎంజే యాక్ట్ చేయాలి, ఒకటి ఫోక్ చేయాలి. రెండిటికి కూడా హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ని పిలిపించుకుంటున్నాడు, అంటే కోరియోగ్రాఫర్స్ని పిలిపించి కంపోజ్ చేయించాలనుకుంటున్నాడు. అంటే ఇస్ గుడ్ ఎనఫ్, బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే తను అన్ని చూసుకోవడం వల్ల డాన్సర్స్ ని ఫినాలే అనగానే ప్రాపర్టీ చాలా ప్రెషర్ లో ఉన్నాడు అనమాట. తను టెన్షన్ పడిపోయాడు. అంటే ఫస్ట్ టైం తను సెలబ్రిటీస్ కి కంపోజ్ చేయడం, ఇంకా ఆ ప్రెషర్ లో ఉండి అసలు ఏం చేయలేకపోయాడు లాస్ట్ మినిట్ వరకు. మండే నైట్ కూడా మాకు సాంగ్ కంపోజ్ అవ్వలేదు. ఒకటి కంప్లీట్ చేసాము, ఒకటి కంపోజ్ అవ్వలేదు. బాంబే టీం వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మనం చేసేది ఏంటి అనేది. చూస్తే మేమిద్దరం అలా కూర్చొని ఉన్నాం. క్యా ఓరా అని అడిగారు. సాంగ్ ఈజ్ నాట్ కంపోజ్. లేదా ఓ మై గాడ్ డోంట్ టెల్ us, బికాస్ నెక్స్ట్ డే వీ హ్యావ్ టు గో ఫర్ ద స్టేజ్ ట్యూస్డేకి. ఇక్కడ నైట్ కూర్చొని అందరూ కంపోజ్ చేసుకున్నాం. కంపోజ్ చేసుకున్న తర్వాత ట్యూస్డే దే వాజ్ నో పర్ఫెక్షన్. వెడ్నెస్డే టెక్నికల్ చేయాలి. వెడ్నెస్డే మార్నింగ్ ఫస్ట్ టెక్నికల్ మాకే పెట్టేశారు. మేము వెళ్ళాం టెక్నికల్ చేయడానికి. అందరికీ ఏంటి ఒక హై హోప్స్, వీళ్ళు ఏదో చేసేస్తారు అనేసి. మైకల్ జాక్సన్ ఇచ్చారు మాకు. మేము చేసిన దానికి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మాకు తెలియదు, కానీ మొత్తం డాన్సర్స్ ఫ్రీజ్ అయిపోయారు స్టేజ్ మీద. మేము చేస్తూనే ఇలా పక్కన చూస్తే అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఏంటి అందరూ ఫ్రీజ్ అయిపోయారు? ఐ వాజ్ లైక్ షాక్డ్. ఏంటి అయిపోయింది, మన స్టోరీ అయిపోయింది ఇక్కడితో, వీఆర్ అవుట్. వాళ్ళు కూడా క్యా హో గయా तुम लोग क्या है ऐसा नाच रहे, why are you dancing like this? They gave a full class to all the dancers. Obviously ఎవరైతే మనకి అపోనెంట్స్ ఉంటారో ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్ ఓన్లీ, అంటే నాట్ ఆర్ ఫ్రెండ్స్ బట్ ద కోరియోగ్రాఫర్స్ అండ్ ఆల్. సో వాళ్ళందరూ దే వర్ కూల్. నౌ దీస్ గైస్ ఆర్ అవుట్ బికాస్ ఆబ్వియస్లీ అంత డబ్బా పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా మేము. మరి
అందరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అని అన్నారు. మేమిద్దరం ఒక కోరియోగ్రాఫర్ అసిస్టెంట్ని తీసుకొని మేము అకాడమీకి వెళ్ళిపోయాం. ఆ డాన్సర్స్ అందరినీ మెయిన్ కోరియోగ్రాఫర్ ఏం చేశాడు, అన్నపూర్ణలో వెనక రోడ్ ఉంటుంది కదా, అక్కడ ప్రాక్టీస్ వాళ్ళకి. ఎందుకంటే నైట్ మళ్ళీ ఇంకొకసారి వి వర్ సపోజ్ టు డూ ద టెక్నికల్. ఓకే. నైట్ 10:30 వి డిడ్ అగైన్ 1 టెక్నికల్. అందరివి పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం, ఒకసారి చూసుకుందాం రేపు ఎలాగో ఇంకా లాస్ట్ థర్స్డే అని చెప్పి. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. ఎవ్రీబడి వర్ షాక్డ్. We worked so hard that day. We were drinking only juices, no time to eat, too much of stress. Okay. ఇంకొకటి అనుకున్నాం, గెలిచినా గెలవకపోయినా బెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నా పర్సనాలిటీకి 17 డాన్సెస్ 13 వీక్స్ ఎక్కువ. నేను ఫినాలే వరకు వచ్చా. సో ఐ టోల్డ్ హిమ్, గెలవకపోతే మాత్రం ఏమనుకోవద్దు. కానీ అది నేనైతే 100% గెలవమని అనుకున్నాను. బికాజ్ ఎందుకనంటే అది కూడా రీజన్ ఏంటంటే ఆపోజిట్ టీం వాళ్ళు రవికిరణ్ సుష్మా వాళ్ళు కూడా ఫినాలేకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి అసలు ఇప్పుడు దాకా ఎలిమినేషన్ జోన్లోకి నుంచోలేదు వాళ్ళు. సో వాళ్ళే విన్ అవుతారని కాన్ఫిడెన్స్లో నేనున్నాను. నేను గెలవను అని అనుకుని ఫిక్స్ అయ్యాను. వాళ్ళు ఒక్కసారి నా నేమ్ అనౌన్స్ చేయగానే అసలు ఎలా అంటే పెద్ద షాక్, ఇది నిజమేనా, ఓ మై గాడ్, అసలు అది ఫిక్స్ కూడా అయిపోయాం మేము గెలవమని చెప్పి. వి వర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ నాట్ విన్. బట్ ఎంతైనా అనౌన్స్ చేసిన టెన్షన్ ఉంటుంది కదా, తెలిసినా కూడా వాళ్ళు విన్ అవుతారని తెలిసినా కూడా ఏదో టెన్షన్ ఉంటుంది కదా. అలా సడన్ గా మా పేరు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మిరాకిల్ అసలు, చాలా అంటే చాలా. అంటే నార్మల్గా మేమేమనుకున్నామంటే, నాది ఫస్ట్ రియాలిటీ షో, ఐ హావ్ నెవర్ పర్ఫార్మ్డ్. సో నేనేమనుకున్నానంటే నార్మల్లీ అందరూ రిగ్గింగ్ చేస్తారేమో, వాళ్ళ ఫేవరెట్స్ని గెలిపిస్తారు, మనకు తెలియదు, మనం ఆ సిచ్యువేషన్లో లేం కాబట్టి ఎప్పుడు. కానీ ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెన్సీ, మా ముందే ఓటింగ్ జరిగింది, మా ముందే ఓటింగ్ కౌంట్ జరిగింది. సో యూ డోంట్ నో, ఏది గదిలోకి వెళ్ళి చేసింది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఆన్ స్టేజ్ ఇట్ వాస్ డన్. సో ఐ వాజ్ లైక్, స్టిల్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, వాళ్ళు గెలిచేస్తారు. బట్ మనసులో ఒకటి ఏంటంటే, బాబా నేను గెలిస్తే బాగుంటుంది కదా, ఒక చిన్న స్వార్థం ఎవరికైనా ఉంటుంది. బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐ థింక్ ద మెమరీ ఆఫ్ అవర్ లైఫ్స్ డెఫినెట్లీ. ఇంద్రనీల్ గారిని పక్కన పెడితే ఇంద్రనీల్ గారికి ఫ్యాన్స్ ఉన్నారంటే, బట్ మీరు ఎప్పుడైతే పక్కన నిల్చుంటారో డామినేట్ చేస్తారు తెలుసా? ఎవరైనా చెప్పారా మీకు? అయినో చాలా మంది మాట్లాడుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ I talk a lot. He doesn't talk. What should I do? కాదు, ఆ పాజిటివ్ వైబ్స్. మీరు డాన్స్ చేసేటప్పుడు కూడా తనలో మేబీ అందరు ఫీల్ అయ్యారో లేదు కానీ, నేను ఒక 2-3 షోస్ ఏమో చూశాను. వాళ్ళు యూ డాన్సింగ్, మీకు తెలుసు నేనేంటో తెలుసు, నా కెపాసిటీ ఏంటో తెలుసు, బట్ స్టిల్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ అన్నట్టు ఉంటుంది. పాజిటివిటీ ఆల్వేస్. ఎప్పుడు అంతే. నేను ఉదయభాను ఎప్పుడు అంటది, అసలు ఎంత చక్కగా తను చూస్తుంటే ఎంతో పాజిటివ్, చాలా మంది ఎక్కువ వైబ్స్ ఉంటాయి అసలు తనతో మాట్లాడుతున్నారు. ఐ కెనాట్ స్టాండ్ నెగటివ్ పీపుల్. నాకు తెలిసిపోతుంది ఎవరైనా నెగటివ్ మాటలు మాట్లాడినా, నెగటివ్ ఎనర్జీ, నేను ఇమ్మీడియట్లీ వాళ్ళకి దూరం వెళ్ళిపోతా. ఎందుకంటే ఐ డోంట్ లైక్ నెగటివ్ ఎనర్జీస్. ఎందుకంటే ఏదైనా సరే పాజిటివ్గా ఉండాలి లైఫ్లో. మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుంది, అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తప్పే. సో నేను అనుకునేదాన్ని, ఈ ప్రతి ఎపిసోడ్కి ఇదే అనుకునేదాన్ని, ఈ ఎపిసోడ్ గడిస్తే చాలు. ఐ వాజ్ నెవర్ ఎయిమింగ్ ద ఫినాలే ఆర్ ద క్వార్టర్ ఫినాలే ఆర్ నథింగ్ లైక్ దట్. నాకు ఒక్కటి బాగా నచ్చింది ఏంటంటే, తను లావు ఉన్నాను, ఈ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు, ఈ కాస్ట్యూమ్ నాకు బాగోదేమో, అలాంటి ఏం పట్టించుకునేది కాదు. వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్ ఇచ్చినా వేసుకునేది, బిందాస్ గా హ్యాపీగా స్టేజ్ ఎక్కి దున్ని పడేసేది డాన్స్. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి. My co-contestants, they all used to wear body suits. Body suits వేసుకొని అప్పుడు కాస్ట్యూమ్ వేసుకునేవాళ్ళు. నేను వేసుకునేదాన్ని కాదు. నేను అనుకునేదాన్ని, ఏముంది మహా అంటే ఇక్కడ చేతులు కనిపిస్తాయి, ఇక్కడ నుంచి కాళ్ళు కనిపిస్తాయి. వాట్ డైలీ లైఫ్ లో వి డ్రెస్ అప్ లైక్ దాట్. డైలీ లైఫ్ లో యు గో టు అ పబ్, యు డోంట్ వేర్ అ బాడీ సూట్. Why do you have to wear a body suit on stage? You tell me. Does it make any sense? డాన్స్ చేస్తున్నప్పుడు అది కదా, మామూలుగానే మనకు టెన్షన్ కి చెమటలు పడుతుంటాయి, మళ్ళీ ఇన్ని బట్టలు వేసుకొని. మా టీం కూడా అనేది అనమాట, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఏమి ఇచ్చినా వేసేసుకుంటా. నేను వీళ్ళతో అనేదాన్ని, మిగతా వాళ్ళతో, మీలాగా కొంచెం సన్నగా ఉంటేనా ఓ రేంజ్ లో వేసుకునేదాన్ని నేను బట్టలు.
అట్లీస్ట్ ఐఎమ్ కాంప్రమైజింగ్ టు సమ్ ఎక్స్టెంట్. మీలాగా ఉండుంటే అసలు నువ్వు గ్రేటా కానీ వాళ్ళు అదే చెప్తున్నా కదా, తిని డామినేట్, ఇప్పుడు అదే కదా టాపిక్, డామినేట్ చేస్తుంది మిమ్మల్ని అన్నారు. ఆ పాయింట్స్ నిజంగా కలర్ ఒకటి, ఆ ఫేర్. నేను పక్కన అదే మేకప్ వేసుకుని వస్తాను, ఈ రోజు వేసుకోలేదు, నేను కొంచెం పక్కకి వెళ్ళి మేకప్ వేసుకుంటాను, కొంచెం టైం అడుగుని అంటే పర్లేదు ఇలాగే బాగున్నావు న్యాచురల్గా వదిలేసే. మరి ఇంత కలర్ ఉంటే కష్టం కదా, పక్కన నేను కనపడను అంటే లేదు. అండ్ కలర్ ఒకటి, అండ్ వాయిస్, ఐ మీన్ మాట్లాడే విధానం ఒకటి అట్రాక్ట్ చేసేస్తుంది. టాకెటివ్, వెరీ టాకెటివ్. ఎనీ సబ్జెక్ట్, ఇప్పుడు మీరు ఇలాగ డిబేట్ పెట్టుకోవచ్చు, తను చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఎనీ సబ్జెక్ట్ ఇలా చెప్పగానే దాని గురించి ఒక ఎంతసేపు మాట్లాడేస్తుంది. షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దాట్. అండ్ నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నా ఫ్రెండ్స్ కలీగ్స్ అడుగుతున్నారు ఎవరు ఇంటర్వ్యూకి అంటే ఇలా చెప్పాను మేఘనా గారు అంటే మేఘనా చాలా పాజిటివిటీ తెలుసా, చాలా బాగా మాట్లాడతారు ఎవరితోనా అన్నారు. మీకు ఎలా తెలుసా అంటే తెలుసా, పరిచయం లేదు, మేము ఫాలో అవుతుంటాం ఫేస్బుక్లో చూసి మీకు అంత అర్థమైపోయింది. అంటే అందరిలాగా ఫేస్బుక్లో పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ అనే ఒక సెల్ఫీ, గుడ్ ఆఫ్టర్నూన్ అనే సెల్ఫీలు నేను పెట్టను. ఐ హేట్ ఇట్ అనమాట. ఐ యూస్ ఫేస్బుక్ ఓన్లీ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే. Unless and until it is important, I never put a posting. Okay. Either it should be for a social cause, లేదు అని అంటే ఏదన్నా నిజంగా పనికొచ్చే 10 మందికి పనికొచ్చేది అయితే పెడతా. చాలా రేర్గా మా పర్సనల్ లైఫ్ గురించి పెడతా. ఊరికే తుమ్మినా దగ్గిన గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. మా ఆయన అదే పని చేస్తాడు. నేను ఇలాగే ఉంటే మరి బోర్ కొడుతుందని నేను పెట్టుకుంటాను గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. నా ఫ్యాన్స్ కోసం అది చేస్తాను. చాలా మంది అడుగుతుంటారు ఇంకా లైవ్ కి రమ్మంటారు. అసలు నేను లైవ్ అంటే ఫ్యాన్స్ కోసం అంటే ఇప్పుడు చెప్పాడు కాబట్టి ఐఎమ్ సారీ బట్ ఐ టెల్ యూ, ఫ్యాన్స్ కోసం యూ డూ సంథింగ్ విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. గివ్ అ మెసేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టువర్డ్స్ ద సొసైటీ. సెలబ్రిటీస్ ఏది చెప్పినా జనానికి బాగా రీచ్ అవుతుంది కాబట్టి యూజ్ ఇట్ ఇన్ అ కరెక్ట్ వే, నాట్ ఇన్ అ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. కదా అందరూ చేయొచ్చు కదా. ఓకే, ఇంటర్వ్యూ అవుతుంటే నేను పొగుడుతూనే ఉంటాను కాసేపు. ప్లీజ్ లెట్ హిమ్ టాక్. ఓకే, మీ కెరియర్ స్టార్టింగ్ చక్రవాకం కంటే ముందు నేను ఈటీవీలో యాంకరింగ్ చేశాను. సినీ రంజని అని చెప్పి ఫొటోస్ పట్టుకుని వాళ్ళ బర్త్డేస్ చెప్పి కామెడీ సీన్స్ వస్తుంటాయి. ఈవినింగ్ వచ్చేది సినీ రంజని అని చెప్పి, దానిలో నేను యాంకర్గా చేశాను అనమాట. ఫస్ట్ ఈటీవీలో చేశాను నేను. ఓకే. తర్వాత కాలచక్రం అని DD8లో వచ్చింది. అది మంజులా నాయుడు గారు వాళ్ళది. దానిలో రీప్లేస్ చేశారు ఒక క్యారెక్టర్, వక్కంత వంశీ అని రైటర్ ఉన్నారు కదా, తను హీరోగా చేశాడు అప్పుడు ఆ సీరియల్లో. తనని రీప్లేస్ చేసి నన్ను పెట్టినారు అనమాట. టాల్ సరిపోతుంది, హైట్ సరిపోతుంది అని చెప్పి నన్ను పెట్టినారు. ఇంకా అలా పరిచయం మంజులా నాయుడు గారికి. తర్వాత చక్రవాకం ఆఫర్ ఇచ్చారు. చక్రవాకం ఇస్ బిగ్ బ్రేక్ అనమాట. అండ్ మీ ప్రాపర్ ఎక్కడండి? విజయవాడ అండి. విజయవాడ. మీది నెల్లూరు? No, my mother is Nellore, my father is from Gujarat. ఓకే. అందుకే కలర్ వచ్చింది. వాళ్ళ సైడ్ అంతా ఇలాగే ఉంటారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ సైడ్ అంతా సేమ్ అలాగే చబ్బీగా. సిస్టర్ కూడా సేమ్. No, I am the fairest of all. సిస్టర్ నెల్లూరులో ఉంటారు. ఇప్పుడు నన్ను చూసి కొడుతుంది. ఇప్పుడు అది ప్రాపర్ సౌత్ ఇండియన్ లుక్ ఉంటుంది దానికి. ఈవిడికేమో అన్ని రోటీస్, రైస్ అంటే ఇష్టం లేదు. టోటల్ నార్త్ ఇండియన్ ఫుడ్ అనమాట. రోటీ, దాల్ ఇలాంటివి తింటది. మా మరదలు వచ్చేసి రైస్, ప్రాపర్ గా మనకి పప్పు, రైస్ అలాంటివి ఉండాలన్నమాట. సో చక్రవాకంలో మీ ఇద్దరికి పరిచయం? మేము కాలచక్రం నుంచి పరిచయం. కాలచక్రంలో నాకు స్టెప్ మదర్ గా చేసింది. ఓకే. నాకు నా ఫాదర్ కి సెకండ్ వైఫ్ క్యారెక్టర్ అనమాట. హలో అంతే. Will you keep quiet? You are keeps son there. I am first wife. Nonsense. You are affecting my personality there. అశోక్ రావు గారికి నేను పెళ్ళాన్ని, శృతి వచ్చి లవర్ కొడుకుని. నువ్వు మర్చిపోయావా స్టోరీ? నేను స్ట్రైట్ క్యారెక్టర్ చేసుకున్నాను అక్కడ. బట్ పిన్ని అవుతుంది కదా దానిలో. సో ఎందుకు అలాగా? యాక్చువల్లీ మీ రియల్ లైఫ్ లో కూడా ఏజ్ గ్యాప్ ఉందా? అంటే మీరు పెద్ద లేకపోతే జస్ట్ క్యారెక్టర్? పెద్దండి నేను తనకంటే. ఓకే. సో వాట్? సో ప్రాబ్లం లేదు. తిరిగినప్పుడు తెలియలేదా పెద్ద చిన్న? అంటే అప్పుడు కనిపించలేదు నాకు. ఓ మై గాడ్, అస్సలు మేఘనా గారు ఇంత క్యాజువల్ గా చెప్తున్నారు అసలు. It was my choice. నేను 22 years I started playing mother. Okay. Because I was not comfortable.
ఈ లవ్ సీన్స్ చేయటము, ఎవడెవడో వచ్చి ముట్టుకోవడం, హగ్ చేసుకోవడం, ఐ డెంట్ లైక్. ఓకే. ఐ డిడ్ 2 సీరియల్స్ ఇన్ తమిళ్ ఫస్ట్. అక్కడ చేసిన సీన్కి ఫ్రీజ్ అయిపోయాను నేను, ఒక ఫస్ట్ లవ్ సీన్కి. అప్పుడు ఫ్రీజ్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బట్ స్టిల్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ సీరియల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్కీలీ ఫస్ట్ సీరియల్ వచ్చి ముత్తైదువా అని చెప్పి వినోద్ బాలాతో. వినోద్ బాలాకి నాకు బెడ్రూమ్ సీన్. వినోద్ బాలాకి కొంచెం కంగారు, నా టైపే. ఈజ్ ఆల్సో నాట్ లైక్ బిందాస్గా చేసేద్దాం అలాంటిది ఏం లేదు. వినోద్ బాలా ఎవరో మనకు తెలియదు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. అందరూ వచ్చేసి నువ్వు వినోద్ బాలా పక్కన చేసిన ఎవరైనా అని అడిగా. నాకు తెలియదు కదా, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను తెలీదా నీకు అని అన్నాడు. నిజంగానే తెలీదండి, మీరు వినోద్ బాలా గారు అంట కదా, సారీ నాకు తెలియదు అని అన్న. అయితే మాకు కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ రొమాంటిక్ సీన్ వేర్ హీ హ్యాస్ టు హగ్ మీ ఆన్ ది బెడ్ అండ్ ఆల్. I was also freezing, he was also freezing. Then I thought ఇంత సీనియరే ఫ్రీజ్ అయిపోతే మనం అవడం పెద్ద. ఆ సీన్ చేసిన డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. దెన్ ఐ థాట్ నో, హై టైమ్, ఐ షుడ్ నాట్ ఆల్ దీస్ డూ దీస్ థింగ్స్, ఇది మనకు సంబంధించిన విషయం కాదు. దెన్ మంజులా నాయుడు గారు కాలచక్రంకి ముందు ఆత్మీయులు చేశాను. ఆత్మీయుల్లో నాకేం హస్బెండ్ అలా ఏం లేదు కాబట్టి ఐ వాజ్ అ మెంటలీ రిటార్డెడ్ గర్ల్. సో ఇట్ వెంట్ ఆఫ్ వెల్. బట్ వెన్ ఐ డిడ్ కాలచక్రం ఇట్ వాజ్ విత్ అశోక్ రావు గారు. సో మదర్ క్యారెక్టర్ అంటే మా మమ్మీకి నచ్చలేదు, ఇంత ఫాస్ట్గా మదర్ రోల్ ఏంటి, ఎందుకు, వై సో ఎర్లీ ఇన్ ది కెరియర్ అనేసి. ఐ సెడ్ ఓకే. అట్ దట్ టైమ్ ఫర్ మీ మనీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. డబ్బు వస్తుంది అని అంటే ఎందుకు వద్దనాలి. సో వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మదర్, ఓకే, నా ఇష్టం అది, నాకు ఐఎమ్ కంఫర్టబుల్ మమ్మీ, దట్స్ ఓకే. మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఇన్ అ రాంగ్ వే, ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ అ కరెక్ట్ వే. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో అలా స్టార్ట్ చేశాను. దాంట్లో నా కొడుకు నాకంటే చాలా వయసులో కూడా పెద్ద, హైట్లో కూడా పెద్ద, మంచి, అంటే తిను కాదు, తిను స్టెప్స్. అండ్ దే వాజ్ వన్ మోర్ క్యారెక్టర్ రామకృష్ణ అని. ఆ పిల్లోడు నేను ఆ పిల్లోడు నాకు తండ్రిలాగా ఉండేవాడు ఆ సీరియల్లో. బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. సో అలా నేను కాలచక్రం ఆఫర్ చేశారు మంజులా మ్యామ్. ఐ సెడ్ ఓకే. ఫర్ మీ వర్కింగ్ డేస్ వర్ ఇంపార్టెంట్. ఐఎమ్ వర్కింగ్ మోర్ and I was enjoying the character. And I thought when you are not a mother and you are enacting that character, adi it's a challenge. Yes, exactly. Adi interest kinda develop అయిపోయి ఇంకా అదే నాకు నచ్చేసింది. Oh, nice. అలా స్టెప్ మదర్గా చేశాను. సో మీ పరిచయం ఎలాగా, అండ్ అంటే అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది, పెళ్లి దాకా ఎలా వెళ్ళారు? ఇది చాలా మందికి తెలుసా అండి యాక్చువల్లీ. చాలా మందికి తెలుసు, బట్ రీసెంట్ గా మీ ఇంటర్వ్యూస్ ఎవరు ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి. అంతే అంటారా? మళ్ళీ చెప్పాను, చాలా కాలం అయిపోయింది, మేము అందుకే ఇంటర్వ్యూస్ కి దూరం అయిపోయాం. యా నేను చూసాను గత 4 years లో ఐ థింక్ వీ హ్యావ్ నాట్ గివెన్ అ సింగిల్ ఇంటర్వ్యూ. అడిగితే నో అని చెప్పేసేవాళ్ళు. బికాజ్ నో, మాకే మొనాటనీ వచ్చేసింది చెప్పి. ఐ థాట్ నో, లెట్ us టేక్ అ బ్రేక్, ఇట్ ఈస్ నాట్ సే టూ మచ్ అన్నట్టుగా. బట్ ఇక్కడ ఇంటర్వ్యూస్ వేరే డిఫరెంట్ కాబట్టి రీచబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మందికి అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు న్యూస్ అయింది, చాలా మంది చూశారు. తర్వాత మళ్ళీ ఈ షో తర్వాత అందరికీ మీ పేరు గురించి ఫుల్. ఒకటి నేను చెప్పగలను, చక్రవాకం చేసేటప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అర్థం చేసుకున్నాడు, వయసులో చాలా పెద్దది, బుట్టలో వేసేసింది, వాట్ నాట్, పీపుల్ టాక్ ఎవ్రీథింగ్. సో అలా అనుకున్నారు. బట్ నీతోనే డాన్స్ మూలన ఒక ప్లస్ ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒకటే ఏజ్ వాళ్ళు, కొంచెం పెద్ద, మొగుడు పెళ్ళాలుగా వీళ్ళు బాగుంటారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు నీతోనే డాన్స్. పీపుల్ హూ couldn't accept that we were wife and husband, today they are forced to accept that we are wife. ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు. Now they have to accept. So for me this is good. Yes. So who proposed first? He only proposed. నేను ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చాలా సార్లు చెప్పా. బికాస్ తను ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ లేరు, చెన్నైలో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ చిన్న డాటర్ దగ్గర ఉన్నారనమాట. నేను అప్పుడు ఒకటే ఉంటుంది. దానికి ముందే ప్రపోజ్ చేసాం మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు. అన్ని మర్చిపోయాడు చూసావా, అయిపోయింది కదా 12 సంవత్సరాలు అంటే నాకు అన్ని గుర్తున్నాయి కదా. Women are from Venus, yeah, men are from Mars.
బట్ చాలాసార్లు ప్రపోజ్ చేసిన తర్వాత తను యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్లీ ఇంకా ఫిక్స్ అయిపోయాను ఒక ఫ్రెండ్ లాగా ఉందామని చెప్పి. ఇంకా మైండ్ నుంచి డిలీట్ చేసేసాను ఇంకా తను కష్టం అని చెప్పి. సో నాకు సంబంధాలు రావడం స్టార్ట్ చేశారు. ఐ మీన్ మమ్మీ కూడా చూస్తున్నారు అనమాట. మంచి సంబంధాలు వస్తున్నాయి, ఇంకా ఎవరో ఒక అమ్మాయిని చూసి చేసుకున్నాను అనుకున్నాను. చక్రవాకం టైంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఆ టైంలో ఫోన్ చేసి ఈ ఫోటోలో చాలా అందంగా ఉన్నావు అనింది. నేను అందంగా ఉంటే నీకేం ప్రాబ్లం? రిజెక్ట్ చేసినప్పుడు లేదు బాగున్నావు అని చెప్దామని ఫోన్ చేశాను. సరే అప్పటికి లైట్ తీసిన. సో చక్రవాకంలో ఒక సాంగ్ ఉంది నాది ప్రీతిది, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది అనమాట. ఒక ఫస్ట్ నైట్ సాంగ్ ఒకటి, చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అందులో మంజులా మ్యామ్ చాలా బాగా డైరెక్ట్ చేశారు ఆ సాంగ్. వెరీ రొమాంటిక్ అండ్ అగ్లీగా ఉంటుంది చూడటానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి రొమాంటిక్ సాంగ్. అది చూసి తను అప్పుడు చెప్పింది ఆ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. లొకేషన్లో మాకు ఒకే లొకేషన్లో రూమ్స్ అనమాట. ఫ్లోర్స్, ఒక ఫ్లోర్ నా ఇల్లు, ఒక ఫ్లోర్ తన ఇల్లు. ఓకే, సీరియల్ అంటే అలా చేస్తాం కదా. అయితే మాకు అక్కడ టీవీ ఫెసిలిటీ లేదనమాట. నాకు బ్రేక్ టైమ్ మధ్యాహ్నం 3:30కి వచ్చేది కదా. మ్యామ్ నేను వెళ్ళి కొంచెం ఎపిసోడ్ చూసి వచ్చేస్తాను అని అన్నా. సరిపో వెళ్ళు అనింది. పక్కింటి వాళ్ళని మేము మచ్చిక చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి చూసేసి వద్దామని వెళ్ళి చూస్తే ఆ సాంగ్ వచ్చింది అనమాట. ఐ ఫీల్ సో జెలస్ when I saw that song. I was not feeling good. I came off, వచ్చి కామ్గా కూర్చున్నాను. then I told him I didn't like somebody doing a song. That was the first time I felt that no, you should not do a song with somebody else అన్నట్టుగా that feeling came into me. And anything I tell immediately. So I told him. Then he said no. దాని అప్పుడు నేను వద్దని చెప్పాను. అంటే రియల్ నోనా లేకపోతే రియల్ గానే నో చెప్పాను. ఎందుకంటే అప్పటికి మమ్మీ అమ్మ వాళ్ళకి నేను మాట ఇచ్చేసాను. సరే మీరు ఎవరిని చూస్తాను చేసుకుంటాను చూడండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అలా అని నేను నో చెప్పేసాను తనకి. తను ఇంకా నాతో మాట్లాడడం తగ్గించేసింది. ఫ్రెండ్ లా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. సినిమానా పర్వాలేదు మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందాం అని అనుకుంటూ ఉండడానికి నాకు అలాంటివి ఇష్టం ఉండదు. ఏదైనా క్లారిటీ. So see, when I started loving him, I cannot be friendly with him. How can I be? It's not correct. Obvious. But he tried. No, he tried. Maybe he's talented enough. I am not. Maybe I'm not talented enough. So I said no. I don't know, but అప్పుడు మాత్రం ఒక రోజంతా మాట్లాడలేదు. ఒక వన్ డే అంతా మాట్లాడలేదు. మెసేజ్ ఇచ్చాను, రిప్లై లేదు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని ఉంది అలాగే ఉంటాను రా. అది చూడగానే భలే క్యూట్ గా ఉందని అనుకున్నాను ఫస్ట్ ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేయగానే. అంటే ఏంటి అని ఎందుకు వచ్చావని అడిగింది. నేను హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంకా అంతే. నేను ఇంత మిస్ అయ్యాను వన్ డేలోనో, ఇంకా నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలాగ కష్టం కదా, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, నేను వంటూ మ్యారీ యూ అని చెప్పి అప్పుడే చెప్పాను. ఇంక మళ్ళీ అది ఇంకా ఫైనల్ డెసిషన్ అనమాట ఇద్దరిది ఆ రోజు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఇంకా ఇద్దరం కలిసి ఎంత ఆల్మోస్ట్ ఒక 1 year తిరుగుతున్నామా, అంటే మ్యారేజ్ కాకుండా లైక్ ఫ్రెండ్స్ లాగా. 6 months 6 months తర్వాత పెళ్లి చేస్తున్నాం. ఆ 6 months లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా మదర్ వాళ్ళు, మా సైడ్ మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. రీజన్ ఏమన్నారు? వాళ్ళకి ఏంటంటే సీరియల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి తను నిజంగానే చాలా పెద్దది, అత్త క్యారెక్టర్ చేసింది కదా, అత్త క్యారెక్టర్ చేసింది చాలా పెద్దది అని చెప్పి. అండ్ మా అమ్మ వాళ్ళందరూ కూడా మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉండేది ఇది ఈ 6 months లో. వాళ్ళందరూ అదేంటి ఆవిడ చాలా పెద్దది కదా, అబ్బాయి ఎలా ప్రేమిస్తాడు అని. మా అమ్మ పాప ఏం తెలుసు, పక్కన వాళ్ళు ఏం చెప్తే అరే అంత పెద్దగా ఉంది మీ అబ్బాయి ఏంటి అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని. కానీ మా అమ్మ అప్సెట్ అయిపోయేది. నేను మా అమ్మకి ఇంటికి వచ్చి క్లాస్ బీకాను, అమ్మ ప్లీజ్ వాళ్ళు ఎవరి మాటలు వినకు నువ్వు, అది ఇది కాదు, తను చాలా మంచి అమ్మాయి నీకు తెలుసు కదా. ఎందుకంటే ఇంటికి వస్తూ ఉండేది అప్పుడు ఆ 6 months లో. తను చూస్తుండారు మమ్మీ కూడా పర్సనల్ గా. తనకి చాలా ఇష్టం. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇవన్నీ జరగక ముందు మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఫస్ట్. సో మేము ఫ్రెండ్స్గా 4 years నుంచి ఆంటీకి నేను తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి బాగా తెలుసు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, తను మా ఇంటికి వచ్చేవారు, ఆంటీ కూడా. సో ఇవన్నీ బాగా తెలుసు. బట్ అసలు నేను చక్రవాకం చేయను మానేస్తానని చెప్పినప్పుడు మా మమ్మీ అండ్ తనే ఇద్దరు కూర్చోబెట్టి, పిచ్చా నీకు సీరియల్ మానేస్తానంటే ఏంటి, మంచి పేరు వస్తుంది నీకు అంటే. నాకు ఫస్ట్ నుంచి నేను యాక్టింగ్ చేయాలని రాలేదు ఇక్కడికి. నేను బేసికల్గా డాన్సర్ని. డాన్స్ చేసి ఎక్కడైనా యూఎస్లో ఎక్కడైనా సెటిల్ అయిపోదాం అన్న దీంతోనే ఉన్నాను నేను అప్పుడు. బట్ సడన్గా ఇలా ఆఫర్ వచ్చింది, చేస్తున్నాను, అలా క్రేజ్ పెరిగింది జనాల్లో అనుకుని తను చెప్పా నాకు ఇంట్రెస్ట్ లేదు సీరియల్ మానేస్తాను, మేడం కూడా చెప్పేస్తాను అని. ఇద్దరే రీజన్, మా అమ్మ అండ్ తను నన్ను మళ్ళీ కంటిన్యూ చేసి నువ్వు చెయ్యి బాగోదు, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయించింది అనమాట.
కాదండి, మీరు అన్నిసార్లు ఆయన ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు అప్పట్లో ఈయన చాలామంది హార్ట్ థ్రోబ్ కదా, చాలామంది వెనకబడే ఉంటారు నాకు తెలిసి. అంత ఫ్రీగా అవైలబుల్గా అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసే ఉంటారు. బట్ మీకు అంత రిజెక్ట్ చేయడం అనిపించలేదా? అంత క్రేజ్ ఉన్న అబ్బాయి వచ్చిన వాళ్ళకు ఉండొచ్చు, నాకెందుకు? ఓకే, క్లారిటీ. నాకు కోస్టారే కదా. తన ఉద్దేశంలో ఏంటంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఏం తెలీదు, నేను చాలా మా ఫాదర్ బాగా పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, ఆయన ఎవ్రీథింగ్ ఆయనే చూసుకునేవారు. అసలు నాకు నిజంగా నేను తెలియదు, బయట వెళ్ళి ఏదైనా కొనాలన్నా ఏదైనా మా ఫాదరే రావాలన్నమాట. అలాంటివన్నీ నేను ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు చెప్తుండేవాడిని తనకు తెలుసు నా గురించి పర్సనల్గా నేను ఎలాంటి వాడిని ఏంటి అనేది. నువ్వు అసలు పిల్లోడివి, నీకు అప్పుడే పెళ్ళి ఏంటి, నీకు లవ్ ఏంటి అని తిట్టేది. ఒక పెద్ద టీచర్ లాగా లెక్చరర్ ఇచ్చి పంపించింది ఒక రోజు ఇలా చెప్తే, ఏ అమ్మాయి ఏంటారు బాబు ఇలా మాట్లాడుతుంది అనుకున్నప్పుడు నేను. సో తను పెద్ద కూతురు కాబట్టి ఇంటికి, తను చిన్నప్పటి నుంచి తను కొంచెం స్ట్రగుల్ అయింది కాబట్టి లైఫ్ లో తనకు తెలుసు ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. నాకు ఏది లైఫ్ లో ఈజీగా రాలేదు, నథింగ్ హెస్ కమ్ ఈజీ. మంచిగా ఉన్నప్పుడు మై ఫాదర్ సఫర్డ్ హ్యూజ్ లాస్ ఇన్ హిస్ బిజినెస్. దాని మూలాన ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే మేము రోడ్స్ మీదకి వచ్చేసాం టైప్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇద్దరు అమ్మాయిలు ఒక తమ్ముడు ఉన్నాడు. సో ఎట్లా అయిపోయిందంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ లైఫ్ అని అనొచ్చు. పడుకోవడానికి పరుపులు కూడా లేవు, గోని సంచుల్లో వేసుకొని పడుకున్నాము, టీవీ లేదు. అంటే బాగా బతికి ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం ఏంటి సినిమాల్లో చూపిస్తారు కదా, సో అటువంటి ఎక్స్పీరియన్స్ మేము చేసాం. సో అక్కడి నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మా నాన్న బిజినెస్ పోవటం వల్ల ఆయన తన ఫ్రెండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆయన మళ్ళీ జాయిన్ అయ్యి ఆయన వర్క్ చేస్తూ ఆయన శాలరీ, నేను ఇండస్ట్రీకి వచ్చి నేను సంపాదించుకుంటూ మేమిద్దరం కలిసి ఇల్లు చూసుకోవడం ఇవన్నీ. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు తినకేమో ప్రతిదీ తినకి వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు. అంటే మా నాన్న ఏం చేసేవాడంటే ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం వస్తే హీ యూస్ టు మేక్ అస్ సిట్. వి 5 people, మై మామ్, డాడ్, మై సిస్టర్, మీ అండ్ మై బ్రదర్. చిన్నప్పటి నుంచే మా నాన్న కూర్చోబెట్టి, బికాస్ ఇస్ అ గుజరాతీ, వి స్పీక్ ఇన్ హిందీ. సో ఏ ప్రాబ్లం హై, ఏ మహీనా ఇట్నా హీ చలేగా, ఇంతే నడిపించగలం ఈ మంత్లో. ఈ మంత్లో మీకు చికెన్ ఎక్కువ తినిపించలేనేమో, మేబీ ఐ కెన్ గివ్ ఓన్లీ రోటీ అండ్ దాల్. నో, దిస్ ఈస్ ద వే హీ యూస్ టు డిస్కస్ విత్ అస్. సో మాకేంటంటే ప్రతిదీ తెలిసేది. ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు, ఫెస్టివల్కి బట్టలు ఉండేవి కావు, వీ యూస్ టు కాంప్రమైజ్. ఇక్కడ ఏంటంటే లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చిస్తారు. మై ఫాదర్ ఈజ్ నాట్ లైక్ దట్, నై హే యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్, హీ సేస్. ఇక్కడ మా మామగారు ఏంటంటే పిల్లలు అంటే మేము కష్టపడ్డాము, పిల్లల్ని కష్టపడడం అని చెప్పి మా ఫాదర్ అలా ఆలోచించి ఆయన ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, నేను కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు, ఆ టైప్స్ మా మామగారు బాగా చూసుకున్నారు అనమాట. మీరు ఎంతమంది? నేను, తమ్ముడు, అక్క. మీరు ముగ్గురు? మేము ముగ్గురు. అందుకు చిన్న ఇన్సిడెంట్, చక్రవాకం టైంలో నాకు బైక్ ఉండేది. నేను బైక్లో వెళ్తుంటే వెనక ఫాలో అవుతున్నారు అమ్మాయిలు. ఒక సిగ్నల్ దగ్గర నుంచి డాడీ కూడా వస్తున్నారు అనమాట నాతో, వెనక ఇంద్రా అని చెప్పి వెనక ఫాలో అవుతున్నారు. అది డాడీ కంగారు పడి చూసి నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే కారు కొనిచ్చారు. సో అలా ఉంటుంది ఫాదర్. సో అలాంటి స్పాయిల్డ్ కిడ్ ని పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం ధైర్యం. అప్పుడు తను నాకు ఫ్రెండ్ కదా, ఎందుకు అంకుల్ పాడు చేస్తారు, ఎందుకు మీరు కారు కొనిచ్చారని చెప్పి తను తిట్టింది మా ఫాదర్. లేదమ్మా వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఎలాగ బయట పబ్లిక్ లో ఇలా వెళ్తుంటే కష్టం కదా అది అని చెప్పి. సో ఎవరు ప్రేమ అందరూ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్కరు కరెక్ట్. అది వాళ్ళ ఫాదర్ వాళ్ళు కరెక్ట్, నా ఫాదర్ నాకు కరెక్ట్. బట్ తనేమనుకుందంటే రెస్పాన్సిబిలిటీ నాకు ఉండదు అని చెప్పి భయపడింది అనమాట. అందుకని రిజెక్ట్ చేసింది అప్పుడు స్టార్టింగ్ అంతా. ఇంటి పెళ్లి చేసుకోవడం అన్నట్టు మాట్లాడింది. సో మళ్ళీ తర్వాత తనే ఇంకా బై గాడ్స్ గ్రేస్ తనే వచ్చి మళ్ళీ అడిగి. మీది ఒక షోలో చూశాను, ఏదో యాక్ట్ ఉంది, బేబీతో యాక్ట్. యూ క్రైడ్ ఇన్ దట్ షో, దాని గురించి చెప్పండి. I think we got married for 2 or 2.5 years. I was doing a serial. Okay. చేసేటప్పుడు I conceived. Okay. Then he said don't go for shooting. వద్దు, లేట్గా కన్సీవ్ అయ్యావు ఆఫ్టర్ మ్యారేజ్, సో డోంట్ గో టు షూటింగ్.
అని అన్నాడు. మాకు స్ట్రగ్లింగ్ డేసే అవి, ఓకే. మేమేం పెద్ద గొప్పగా ఉన్న మనుషులం కాదు. వీ హ్యావ్ టు వర్క్ టు సర్వైవ్. సో నేను లేదు ఐ విల్ టేక్ కేర్, నేను వెళ్తాను షూటింగ్కి, పర్లేదు, మనం మాట ఇచ్చాము, సీరియల్ రన్నింగ్లో ఉంది, కరెక్ట్ కాదు, వీ హ్యావ్ టు గో. సో అలాగా వెళ్ళాను. వెళ్ళి కాకపోతే దీని కంటిన్యూస్లీ హీ వాజ్ కాలింగ్ మీ, కేర్ తీసుకో అని. హీ వాజ్ ఆల్సో వర్కింగ్, అంటే తన హీ వాజ్ వర్కింగ్ హిస్ సీరియల్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై దిస్ థింగ్. దెన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ నాకు ఐ హ్యావ్ అ డౌట్ దట్ ఐ హ్యావ్ కన్సీవ్డ్, ఐ డోంట్ వాంట్ టు ఎగ్జర్ట్ మై సెల్ఫ్, కొంచెం నన్ను కన్సిడర్ చేసి కొంచెం చూస్ చేద్దాము అని అన్నారు. సరేనమ్మా పర్లేదు, దట్స్ ఓకే, తప్పకుండా అమ్మా అని అన్నారు. సరే షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక హౌస్ మెట్లు ఉన్నాయన్నమాట, ఆ మెట్ల నుంచి నేను కిందికి రావాలి. హస్బెండ్ చనిపోయారు, అయిపోయింది, ఆ సీన్స్ అని చేసేసాము. డాటర్ ఏదో వస్తుంది, ఐ హ్యావ్ టు రన్ డౌన్ అండ్ కమ్ అండ్ వి బోత్ మీట్ అండ్ వీ హ్యావ్ సమ్ సీన్ ఓవర్ దట్. హీ మేడ్ మీ డూ మోర్ దెన్ 30-40 times. I was requesting him, sir, I'm not able to do, I was getting pain, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి. అయిపోయిందమ్మా ఈ ఒక్కసారి, అంటే ఎంత కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేశాడు అని అంటే, ఈ ఒక్కసారేనమ్మా, ఈ ఒక్కసారి అయిపోతుంది, ఎంత ఎద్దుగో లాస్ట్ అయిపోయింది, అయిపోతే నేను ఇంటికి మీ పంపించేస్తాను. సిచ్యువేషన్ తెలుసా ఆయనకి? తెలుసా అండి, నేను ఆయన చెప్పాను. ఎన్ని మంత్స్ అప్పుడు? 3 months I think. 3 months. నాట్ ఈవెన్ 3. So then I knew it was over because I started bleeding. సో ఒక పక్క ఏడుపు వస్తుంది, ఒక పక్క నా ప్రొఫెషన్, నేను వర్క్ చేయాలి. ఐ కాల్డ్ హిమ్ ఫస్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్, ఐ సెడ్ ఇట్స్ ఓవర్. దట్ మొమెంట్, ఈ రోజు వరకు నేను ఆ మనిషిని క్షమించలేనేమో లైఫ్లో, మేబీ నెవర్, చేయలేనేమో. He knew that. ఇంక దాని తర్వాత ఇంక నేను ఆ సీరియల్ చేయలేకపోయా. ఐ కాల్డ్ అప్ ద ప్రొడ్యూసర్ నెక్స్ట్ డే అండ్ ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ నాట్ డూ యువర్ సీరియల్ ఎనీ మోర్. నాకు చేయాలని లేదు, హార్ట్లెస్ పీపుల్ మధ్యలో వర్క్ చేయలేను నేను. సీరియల్ ఏంటది? వాట్ ఈస్ దట్ సీరియల్స్ నేమ్? ఐ ఫర్గాట్. అంటే టెలికాస్ట్ అని అయిందా? నీలో సగం. యా టెలికాస్ట్ అయింది జెమినీలో. ఓకే. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సీరియల్. మంచి రోల్ తంది దానిలో, బాగా చేసింది. నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుండేవాడిని, చాలా బాగుంది, క్యారెక్టర్ బాగుంటుంది. నేను చేయలేనండి, చేయాలని లేదు నాకు మీ సీరియల్ అనేసి మానేశాను. దాని తర్వాత ఇంక ఏ సీరియల్ చేయడానికి కూడా నాలో ఆ ధైర్యం సరిపోలేదు. తను నేను అప్పటికి నెల్లూరు తీసుకెళ్ళిపోయాను యాక్చువల్లీ. ఇంకా నెల్లూరులో మా పిన్ని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అంటే ఆవిడకి కూడా చెప్పలేదు ప్రాబ్లం ఏంటని, అసలు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికి తెలియదు. మొన్న నీతోనే డాన్స్ లో మేము యాక్ట్ చేసేంత వరకు మా అత్తగారికి మా అమ్మకి మాత్రమే తెలుసు. మా అత్తగారికి, మా పిన్నికి కానీ, మై ఫ్రెండ్స్, నో బడీ న్యూ ఇన్ ద ఫ్యామిలీ అదర్ దెన్ మై మామ్ అండ్ సిస్టర్. సో ఇంటర్మీడియట్ నెల్లూరు తీసుకెళ్ళి ఇంకా అక్కడే 15 days తన నుంచి అక్కడ చూసుకుంటూ మళ్ళీ మామూలుగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సరే వర్క్ చేస్తావు, మళ్ళీ ఆఫర్స్ అయినా వస్తే చేస్తావు, నేను చేయను, ఇంకా ఇండస్ట్రీ మానేస్తానని చెప్పింది. నాకు మేకప్ అన్నా, ఇండస్ట్రీ అన్నా, కెమెరా అన్నా ఒకలాంటి భయం కూడా నేను చెప్పలేను, అసహ్యం వచ్చేసింది. దిస్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ ఫర్ మీ, బట్ నాకు ఒక అసహ్యం వచ్చేసింది. అంటే ఇంత రూత్లెస్, ఇంత హార్ట్లెస్ పీపుల్ మధ్యలో మనం ఉన్నామా? వీళ్ళ కోసం మనం కష్టపడుతున్నామా? 6 years I was away from the camera only for that one reason that I have lost a child in my life. అంటే ఎదుటి మనిషికి సిల్లిగా అనిపించొచ్చేమో, అంటే ఉండొచ్చేమో, కొంతమంది అనుకోవచ్చు ఎంత ఓవర్ రియాక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ పట్ల అని అనుకోవచ్చేమో. బట్ ఫర్ మీ ఇన్ దట్ సిచ్యుయేషన్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. బికాస్ ఎవరికైనా ఈ రోజు 12 years అయిపోయింది నా మ్యారేజ్ లైఫ్లో. మేబీ ఐ కుడ్ హ్యావ్ కన్సీవ్డ్ అగైన్, బట్ గాడ్ డిడ్ంట్ గివ్ మీ అనదర్ ఛాన్స్. ఆ ఛాన్స్ నాకు ఆ రోజు ఇచ్చుండుంటే మేబీ ఈరోజు ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ అ చైల్డ్. సో I don't forgive those people ever in my life. I will not. బట్ ఆ ఫీలింగ్ లేకుండా నేనే తన పిల్లోళ్ళలాగా ఇప్పుడు బాగా చూసుకుంటుంటాను. నేను అసలు ఆ ఛాన్స్ ఇవ్వను, తను లోన్లీగా ఫీల్ అవటం కానీ, పిల్లలు లేరని చెప్పి ఫీల్ అవటం కానీ, అసలు ఆ ఛాన్సే ఇవ్వను తనకి.
చక్కగా నీకు ఏమైనా హ్యాపీగా అనిపిస్తే పద వెళ్దాం, చాలా మంది పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయిస్తాను. అండ్ వీళ్ళ సిస్టర్ పిల్లలు ఉన్నారు యూఎస్లో, వాళ్ళు వస్తుంటారు, ఇయర్లీ వన్స్ వస్తుంటారు, వాళ్ళు చాలా క్లోజ్ తనకి, వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తుంది. 1 month చాలా బాగా టైం స్పెండ్ చేస్తుంది. సో తనైతే తెలియదేమో మేఘ్నా గారు, మీ పాజిటివిటీ చూసి మీతో ఉండాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? మీతో టైం స్పెండ్ చేయాలి అనుకునే నేను జస్ట్ మీ పేర్లు చెప్తేనే మీకు ఎవరెవరు తెలుసు, మీకు చూస్తే కూడా గుర్తుపట్టరు అసలు. మీ ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఫేస్బుక్ని చూసి వాళ్ళు అంటున్నారు మాట్లాడాలి ఒకసారి అని. యూ డోంట్ నో నిజంగా. No, I'm very happy. See, that might be a small incident, very big incident for me also. But దాని గురించి రోజు నేను బాధపడలేను కదా. Yeah, exactly. I cannot spoil every day of my life. God has given me a beautiful gift. Yeah. What else I want? Yeah. నాకు ఇంకేం వద్దు. Exactly. So maybe God thought take care of him very well. నా యొక్క కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ అవ్వకుండా he gave him in my life. Yeah. సో మేబీ అందరికీ అన్ని దొరకవు లైఫ్లో. Yeah, yeah. సో దొరకని దాని గురించి రోజు బాధపడటం వేస్ట్. Yeah. అండ్ ఐ హేట్ క్రైయింగ్, ఐ డోంట్ లైక్. అది దట్ ఈస్ నాట్ మీ. ఏదో సింపుల్ సీన్ ఉంటుంది, నేను కోపడుతానా చెప్పు కోపడుతున్నానా కోపడుతాను ఏడుస్తూ I don't తను like యాక్చువల్లీ crying. జనరల్గా చాలా అందరు నవ్విస్తూ చాలా బాగా ఉంటుంది, హ్యాపీగా. దాని ఏడిస్తే నేను చూడలేను ఫస్ట్, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. యాక్చువల్లీ మీ ఇద్దరు కెమిస్ట్రీ చూస్తే నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా నిజంగా కొట్టారా ఆయన్ని? సీరియస్గా కొట్టారా? సీరియస్గా సిల్లీగా కూడా ఎప్పుడైనా? సిల్లీగా అయితే భయంకరంగా. నార్మల్ గా కొట్టి అది నిజంగా తగిలి అయ్యో నేను చాలా సీరియస్ అవన్నీ చాలా జరుగుతాయి ఆటల్లో. ఆటల్లో అంటే మేమిద్దరం ఎలాగంటే మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకిద్దరికి మేమే ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇప్పుడు కొంచెం మేబీనో కొంచెం మేము తగ్గామేమో ఆ విషయంలో. బట్ ఇనిషియల్ డేస్లో ఎలా అంటే ఇల్లంతా మా పనమ్మాయి కంగారు పడిపోయేది, వీళ్ళిద్దరు నిజంగా కొట్టుకుంటున్నారా ఆడుకుంటారా అని చెప్పి ఇలా చూసేది, కంగారుగా చూసేది అనమాట. ఇంట్లోనే పరిగెత్తుకుంటూ కొట్టేసుకుంటూ మీద పడిపోయి రక్కేసి గిచ్చేసేసి అలా చేసేదాన్ని. కొన్నిసార్లు అది సీరియస్ అయిపోయి మళ్ళీ కాప్ గెంచుకునేవాడు, మళ్ళీ అప్పుడు కష్టం కదా మనకి. ఆఫ్ లేట్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇందిరా గారు, మీరు మూవీస్లో చేశారు. అవునండి. బట్ ఒక పాయింట్ తర్వాత యూ డిడ్ంట్ ట్రై. నేను అసలు ఫస్ట్ నుంచి కూడా ట్రై చేయలేదు ఇప్పుడు దాకా మూవీస్లో, ఫ్రాంక్లీ స్పీకింగ్ చేయలేదు. ఒక్కొక్కటి కూడా చూసి అరే ఇతను చేయొచ్చు కదా, మా మూవీలో చేస్తారు, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి చేయించుకునే వాళ్ళే. ఈవెన్ ఫస్ట్ కాలేజ్ అని ఒక ఫిలిం వచ్చింది శివాజీ, నేను సీరియల్స్కి రాకముందు, అది మాయదారి మైసమ్మ సాంగ్ కూడా ఉంది, చాలా ఫేమస్. దానిలో నేను శివాజీ ఫ్రెండ్గా చేశాను. మంచి క్యారెక్టర్ అది. బయటకు నేను థియేటర్ నుంచి బయటకు వస్తే చాలా మంది పాప్కార్న్ అని దానిలో సీరియల్, ఆ మూవీలో నేను నా పాప్కార్న్ అనమాట. అయితే ఆ మూవీలో నన్ను అందరు గుర్తుపెట్టి బాగానే ఉంది అనుకున్నాను. తర్వాత కూడా మళ్ళీ ట్రై చేయలే, మనం వెళ్ళి ఏం తిరుగుతానులే ఫొటోస్ పట్టుకొని అని చెప్పి ట్రై చేయలేదు. తర్వాత ఇలా చక్రవాకం అని వచ్చిన తర్వాత అతడు సినిమా ఆఫర్ వచ్చింది. అతడు సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, మహేష్ బాబు ఆపోజిట్ మన అజయ్ చేశాడు ఆ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, శ్రీయాజీ షిండే కొడుకు క్యారెక్టర్ అనమాట. చాలా బ్యూటిఫుల్ రోల్ అది. ఆల్మోస్ట్ ఒక 10 days చేశాను షూట్. అది చేస్తే కరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే శ్రీయాజీ షిండే ఇక్కడ ఏదో అదర్ కంట్రీ వెళ్ళిపోవాలి, 40 days ఎటే స్ట్రెచ్ డేట్స్ ఇచ్చారు, మీరు కూడా 40 days కావాలి అని అడిగారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే మంజులా నాయుడు గారు ఒప్పుకోలేదు. నేను నా సీరియల్ చక్రవాకం నేను మొత్తం డిపెండ్ అయింది నీ మీద, స్టోరీ అంతా హీరో హీరోయిన్ మీద డిపెండ్ అయింది, నువ్వు ఇప్పుడు 40 days నువ్వు నాకు డేట్స్ ఇవ్వకపోతే నేను ఏం చేసుకోవాలి, సీరియల్ నేను మూసుకోవాలి, ఇంకా సీరియల్ నాకు కష్టం అయిపోతుంది. సో నేను ఆలోచించి పోనీ అట్లీస్ట్ 20 days అని ఇవ్వండి అని అడిగాను. నేను ఆలోచించి చెప్తాను అని చెప్పారు మేడం. బట్ నేను వాళ్ళకి చెప్పా సేమ్ ప్రాబ్లం, ఇలా ఉంది ప్రాబ్లమ్, బట్ నేను అడ్జస్ట్ చేస్తూ ఉంటాను, నైట్స్ వచ్చి చేస్తాను, మార్నింగ్ వచ్చి చేస్తాను సార్ అంటే, ఎంతైనా మూవీ పీపుల్ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పకుండా నన్ను తీసేసి అజయ్ని పెట్టుకున్నారు అన్నమాట. సో మేబీ అది నేను చేసి ఉంటే అజయ్ క్యారెక్టర్ మేబీ నేను ఇంకా అలా మూవీస్లో నేను ఉండేవాడినేమో. బట్ మీరైతే వచ్చింది యాక్ట్రెస్ అవ్వాలని, తను ఎప్పుడు ఫోకస్ దాని మీదే. బట్ మీరు ట్రై చేశారా? చెన్నైలో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. ఓకే. చేసినప్పుడు దానికి కూడా ఒక స్టోరీ ఉంది మళ్ళీ. ఐ వాజ్ ఇన్ మై 10th చేసేటప్పుడు, ఇంటర్ చేసేటప్పుడు మా అంకుల్ ఒక ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. ఆయన వచ్చేసేసి మామూలుగా ఇంటికి వస్తారుగా, పిన్ని బాబాయ్ అంటే మామూలుగా వస్తారు కదా, వచ్చినప్పుడు
చాలా బాగుంటుంది మన పిల్ల, సినిమాలకైతే కరెక్ట్. ఆయన సినిమాలో చాలా పెద్ద పేరు, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. ఓకే. ఆయన తెలియని వాళ్ళు లేరు, చిరంజీవి గారితో సహా ఆయన అంటే తెలియని వాళ్ళు లేరు, అంత పెద్ద మనిషి. తీసుకుని నేను హీరోయిన్ని చేసేస్తాను అనేసి అన్నారు. సో అప్పుడు మా కష్టాలు, మా స్ట్రగ్లింగ్, ఐ థాట్ వై నాట్, ఎనీవేస్ నాకు అదే ఇష్టం కాబట్టి లెట్ మీ డూ ఇట్. దెన్ సరే అనేసి మా నాన్న ఓకే అన్నారు. ఐ వెంట్. వెళ్ళిన తర్వాత ఒక యాక్టింగ్ క్లాసు పిలిచి ఒక మనిషిని యాక్టింగ్ కోచింగ్ ఇప్పించారు కొన్ని రోజులు. దాని తర్వాత అది మానిపించేశారు. తర్వాత వాళ్ళ ఇంట్లో కొంచెము హెల్ప్ చేసేదాన్ని, చిన్న చిన్న పనులు అవి చేసి, అంటే మనం ఉన్నాం కదా ఫ్రీగా ఎందుకు ఉండడం అన్నట్టుగా నేను హెల్ప్ చేసేదాన్ని. ఒకరిద్దరు డైరెక్టర్స్ దగ్గర, వాళ్ళ ఇంటికే వచ్చేవారు డైరెక్టర్స్, వాళ్ళకి పరిచయం చేయించారు. కొన్ని రోజుల తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకి మాకు రావటం మూలాన ఒకరోజు మా అమ్మకి ఫోన్ చేసి, నీ కూతురికి తెల్లతోలు తప్పిస్తే ఏమీ లేదు, ఇండస్ట్రీకి పనికిరాదు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. దట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లో ఫర్ మీ, బికాస్ దేర్ 1 year వాజ్ వేస్టెడ్ ఆఫ్ మై లైఫ్. ముందే చెప్పుంటే ముందే వెళ్ళిపోయి నేను డిగ్రీలో జాయిన్ అయిపోయేదాన్ని, చదువుకునేదాన్ని, ఇవన్నీ ఉండేది కాదేమో నాకు. సరే ఇంకప్పుడు మా నాన్నకి నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే ఆయన, అది జస్ట్ ఇట్లా మనస్పర్ధలు వచ్చినందువల్ల ఆయన మాట అన్నారా, లేకపోతే అంటే ఇంకా ఆయనకి చేయటం ఇష్టం లేదు, లేకపోతే ఆయన చేతుల్లో లేదు, ఊరికే డబ్బాలు కొట్టారో తెలీదు. ఓకే, వీ హ్యావ్ నో ఐడియా కదా, మనము చిన్నపిల్లలు, మనం క్వశ్చన్ చేసే ఇది మనకు లేదు. సో మా మమ్మీ పప్పా దగ్గరికి నేను వెళ్ళిపోయాను. దెన్ మై ఫాదర్ సెడ్, ఇसी ఇండస్ట్రీ మే आओगे, ఐ విల్ టేక్ యూ టు ది సేమ్ ఇండస్ట్రీ అని చెప్పి. ఇట్ వాస్ హిస్ ఛాలెంజ్. అప్పుడు మేము చెన్నైకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇదయ్యి చెన్నైకి షిఫ్ట్ అవ్వటము ఇవన్నీ జరిగాయి కాబట్టి నన్ను తీసుకొని అప్పట్లో మాకు చాలా కష్టంగా ఉన్నా సరే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ తీసుకొని నాకు ఒక మేకప్ మ్యాన్ని పెట్టి ఫొటోస్ తీయించి దానికోసం సపరేట్ బట్టలు కొనిపించి ఒక 4-5 జతలు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. దాంతో నాకు ఒక పోర్ట్ఫోలియో రెడీ చేయించారు పప్ప. రెడీ చేయించిన తర్వాత ఒక పిఆర్ఓని పెట్టి ఫోటోలు ఇచ్చి నా కూతుర్ని ఇలాగా యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నాను అని. సరే అని చెప్పేసేసి వాళ్ళు సినిమా ఆఫీసెస్కి వాటికి పిలిచేవాళ్ళు. అలాగా కస్తూరి రాజా అని డైరెక్టర్, ధనుష్ వాళ్ళ ఫాదర్, ఆయన ఆఫీస్కి ఒకసారి నాకు కాల్ వచ్చింది. ప్రతి చోట పప్ప వచ్చేవారు నాతో పాటు. ఐ టుక్ హిమ్ అండ్ వెంట్. అయితే ఒక డ్రెస్ వేసుకొని చూపించాలి వాళ్ళకి, మనం ఆ డ్రెస్లో సూట్ అవుతామా లేదా అని. హాఫ్ శారీ. ఐ డింట్ లైక్ ఇట్. ఒక అమ్మాయిని ఏంటి వీళ్ళు ఇలా ట్రీట్ చేస్తున్నారు, నో, ఐ డింట్ లైక్ ద వే, ద లుక్ ఆఫ్ ద డైరెక్టర్, how he was seeing me, the look of the co-directors there in that place. తెలిసిపోతుంది మనకి ఒక రాంగ్ లుక్ అన్నది ఆడపిల్లలకి ఫాస్ట్గా తెలిసిపోతుంది. అది నాకు కనిపించింది. మా నాన్నతో వెళ్ళాను, ఏమనలేను. మేబీ అమ్మతో వెళ్ళుండి ఉంటే షేర్ చేసుకునేదాన్నేమో. నాన్నతో వెళ్ళాను కాబట్టి చెప్పలేను. అప్పటికి హాఫ్ శారీ వేసుకున్నా కూడా నాకు కంఫర్ట్ లేదు. నాకు పప్ప నీకు చలో జాయింగ్ అని అన్నా. ఠీకే చలో అని అన్నారు. రీజన్ కూడా అడగలేదు మా నాన్న. ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పుడు సీరియల్స్ కరెంగే పిక్చర్ నక్కో అని అన్నా. ఠీకే అని అన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ సీరియల్స్. అప్పుడు ఏమైందంటే ఒక డైరెక్టర్ మునీర్ అని చెప్పేసి నెల్లూరు ఆయన అనమాట, ఆయన ఆడిషన్ చేశారు. ఆయన ఫస్ట్ సీరియల్ వోయివు అనే సీరియల్ అనమాట. వోయివు అంటే రిటైర్మెంట్. సో ఆ సీరియల్లో హీరోయిన్గా తీసుకున్నారు ఆయన నన్ను. తీసుకుంటే యంగ్ ఏజ్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద కెమెరా, నథింగ్. I think I was 18, not even 18, 17. I just finished my inter and I was 17, that's it. So ఆయన అన్నారు, అప్పుడంతా పైలట్ ఎపిసోడ్స్ తీసేవారు. ఒక 4 ఎపిసోడ్స్ కానీ 2 ఎపిసోడ్స్ కానీ తీసి ఛానల్కి సబ్మిట్ చేస్తే మన సీరియల్ నచ్చితే 6 months తర్వాత మనకి స్లాట్ ఇస్తారు. అప్పుడు టెలికాస్ట్. దట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99, 98, 99.
సో అలాగా ఇచ్చేస్తే దెన్ ఆ సీరియల్ చేయటం జరిగింది. లైక్ దాట్ ప్రతి షూట్కి నాన్న వచ్చేవారు చెన్నైలో ఉన్నంత వరకు. దెన్ ఐ సెడ్ పప్పా ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, యూ డోంట్ కమ్. బికాస్ పాప ఆయన ఆఫీస్ మానేసుకొని మళ్ళీ నాతో పాటు ఆయనకి హెల్త్ కూడా బాగుండేది కాదు. సో నై పాపా मै जाऊंगी, ఎనీ టైమ్ ఐ హ్యావ్ టు లెర్న్, నో ఐ విల్ లెర్న్. సో వన్స్ ఫర్ హాలిడేస్ ఐ కేమ్ హియర్. మై సిస్టర్ వాజ్ కాల్డ్ ఫర్ ముత్తైదువా మెయిన్ రోల్. ఓకే. మై కజిన్ తనతో పాటు వెళ్ళా, తోడుగా రావే అంది. అటు ఊరి నుంచి వస్తే తీసుకెళ్తారు కదా, అలాగనమాట. వెళ్ళా, వాళ్ళకి నచ్చేసి సెకండ్ లీడ్ చేస్తావా అని అడిగారు. ఓకే అని అన్న, తెలుగే కదా మన భాష, ఇంకా ఈజీ, తమిళ అంటే కష్టం కానీ తెలుగు ఈజీ కదా, ఓకే అని అన్న. అలా ఇక్కడికి షిఫ్ట్ అయ్యా. ఓకే. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ హియర్. నైస్. బట్ ఆ తర్వాత మూవీస్లో కూడా ట్రై చేయలేదా, అంటే యాక్టర్స్గా కాకపోయినా? అది సింక్ అయిపోయింది బాగా. ఫిలిం వాళ్ళు ఇలా ఉంటారు. ఓకే. అంటే అప్పుడు ఇండస్ట్రీ వాజ్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు, ఇప్పుడు చాలా మారింది మన ఇండస్ట్రీ. అప్పుడు అలా లేదు. సో మేబీ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కొన్ని మూవీస్ చేశాను, హ్యాండ్ఫుల్ ఆఫ్ మూవీస్. మంజులా నాయుడు గారి మూవీలో అయితే చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత శివ అని ఒక మూవీ చేశాను, దెన్ అతడులు చేశాను. ఓకే. దెన్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ మూవీస్, దెన్ ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్. సో మళ్ళీ ఇప్పుడు చేసే మీరు అన్నట్టు ఇప్పుడంతా మారింది, ఇప్పుడు టోటల్ ఫోకస్ చాలా మందికి వర్క్ మీదే ఉంది. అవును, ఇప్పుడు ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ అ గుడ్ ప్లేస్, నాట్ లైక్ ఎర్లియర్. నౌ ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చేయాలని ఆర్ఎల్స్ ఇప్పుడు టెలివిజన్ అయినా లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు వస్తే చేస్తా. ఓకే. ఇప్పుడు వస్తే చేస్తా అంటే అప్పుడు కూడా అవకాశాలు వచ్చినప్పుడు ఎలాగొచ్చేవంటే, ఇప్పుడు మన సినిమాల్లో ఎలాగంటే హ్యూజ్ ఫ్యామిలీస్ మంచిగా డ్రెస్ అవ్వాలి, ఇంత ఒక 5-6 కోడళ్ళు ఉంటారు, మంచిగా రెడీ అవ్వాలి, నగలేసుకొని ఉండాలి, అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టాలెంట్ వాట్ ఐ హ్యావ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే. డ్రెస్అప్ అయ్యి నిల్చోడానికి నేను ఇంట్లో డ్రెస్అప్ అవుతా కదా, వాళ్ళ దగ్గర ఎందుకు నిల్చోడం కదా. ఐ డోంట్ వాంట్ టు బి వన్ ఇన్ ద క్రౌడ్. ఒక్క సీన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇప్పుడు పర్ఫార్మర్ కాకపోతే నేను డబ్బులే సంపాదించాలి అని అనుకుంటే ఎన్ని సినిమాలైనా ఒప్పుకోవచ్చు, మంచిగా నగలేసుకొని. నో అఫెన్స్ టు పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ దేర్ చాయిస్, ఇట్ ఈస్ నాట్ మై చాయిస్. నా చాయిస్ అది కాదు. ఐ డోంట్ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఐ వాంటెడ్ రెస్పెక్ట్. మేఘ్నా అంటే ఒక మంచి యాక్ట్రెస్, మేఘ్నా అంటే షీ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అన్నది ఉండాలి తప్పిస్తే తీసేసుకోండి పర్లేదు అలా నిలబెట్టి, దట్ ఐ డోంట్ వాంట్. అందుకే చేయలేకపోయా. ఓకే. సో ఇందిరా గారు చెప్పండి, మేఘ్నా గారు ఏంటి ఫుడ్డీయా బాగా? తనేం ఫుడ్డీ కాదండి, ఫుడ్ బాగా చేస్తుంది. ఓకే. బట్ తినడం అంతా నార్మల్, వెరీ నార్మల్. ఓకే. స్వీట్ సిస్టమ్ ఉండదు. నాకే ఇంకా ఫుడ్, నేను చాలా ఫుడ్. నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది చాలా వరకు. తను ఎక్కువ తినదు. అంటే తను చూసి అనుకుంటారు బాగా తింటుందేమో అనుకుని, చబ్బీగా ఉంది కదా, బబ్బీగా ఉంది. బట్ ఇంతకుముందు చాక్లెట్స్ బాగా తినేది, ఇప్పుడు ఈ మధ్య అది కూడా తగ్గించేసింది, చాక్లెట్స్ తినట్లేదు. మేబీ ఒళ్ళంతా ఏంటంటే ఆ 6 years ఏదైతే నేను ఆ డిప్రెషన్ టైంలో ఐ ఏట్ అ లాట్. ఐ వాజ్ అట్లా వర్క్ వెళ్ళేవాడు, పని పాట ఏం లేదు, పొద్దున్న లేచి వంట చేసి తనకి పెట్టేసి పంపించేసేదాన్ని. తను బయట ఫుడ్ తినడం నాకు ఇష్టం లేదు, సో నేనే వంట చేసి పంపించేసేదాన్ని. తన్ని పంపించిన తర్వాత ఇంకేం పని ఉంటుంది నాకు? తినడం, బెడ్ మీద పడుకోవడం, టీవీ చూడటం. సో మేబీ దట్ వాజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు చేసి పెట్టేది నాకు షూటింగ్కి. పొద్దున్న మధ్యాహ్నం అందరూ ఎంజాయ్ చేశారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి ఫుడ్ చాలా బాగుంది. నైస్. ఇందిరా గారు, మీ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు రైట్ నౌ? ఏం లేదండి, ఐఎమ్ ఫ్రీ యాక్చువల్లీ. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికి కూడా ఇన్ని ఇయర్స్లో నా కెరియర్లో నేనంటూ ట్రై చేసింది ఏది లేదు. వచ్చింది బై గాడ్స్ గ్రేస్ వచ్చింది, చేసుకుంటూ వెళ్తున్నాను, అదే సక్సెస్ అవుతూ వస్తుంది. సో వెయిటింగ్ అంతే. ఇంకా మంచి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను. టెలివిజన్కి ఫిలిమ్స్కి మీకు ఇది ఒకసారి క్లాష్ అయింది కాబట్టి ఈసారి యాక్సెప్ట్ చేసే టెలివిజన్ ప్రాజెక్ట్స్ కానీ ఇలా క్యాలిక్యులేటెడ్గా చూసుకుంటారా? మేబీ ఫిలిమ్స్కి వచ్చినా కూడా చేద్దాము అన్నట్టు. డెఫినెట్లీ చూసుకుంటాను ఈసారి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇంకా ఫిలిమ్స్ మీకు ప్రయారిటీ ఉందా? ఉంది. బికాజ్ ఎవరైనా సరే బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలని ఎవరికైనా ఉంటుంది.
మనం ఎలా ఉంటాం అనేది నేను టీవీలో చూసిన దానికే జనాలు చాలా మంది చక్రవాకంలో కానీ మొగల్ రేకుల్లో కానీ ఎనీ సీరియల్ అరే బాగా చేస్తున్నారు బాగున్నారు అది ఇది అని అంటారు. ఇంకా అదే మనం బిగ్ స్క్రీన్ లో చూసేసరికి మంచి క్యారెక్టర్లో నాట్ అలా అలా నుంచుని చేయటం కాదు. అలాంటివి చాలా మంది చెప్తుంటారు. అంటే వెళ్ళి ట్రై చేయి, అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళి నుంచి పెద్ద సినిమా స్టార్ట్ అవుతుంది, పెద్ద హీరో సినిమా స్టార్ట్ అవుతుంది, వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన తర్వాత అడుగుతారు ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉందా, చేస్తారు, ఏ క్యారెక్టర్ అయినా చేస్తారని ఫస్ట్ క్వశ్చన్ అదే అనమాట. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీకు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు కదా అంటారు. మనం ఓకే సార్ పెద్ద సినిమా కదా అని ఓకే అని చెప్తాం. వెళ్ళిన తర్వాత చూస్తే వెనక్కి ఎక్కడో నుంచోబెడతారు. ఇప్పుడు అది ఎలా అయిపోతుంది అంటే ఇంత పేరు తెచ్చుకుని మనం చిన్న స్మాల్ స్క్రీన్ ఇంత పేరు తెచ్చుకుని వెనక్కి ఎక్కడో కనిపించాం అనుకోండి, అది నాకు నచ్చదు. అందుకే నేనేమి చేయలేదన్నమాట సినిమాలు. అలా వెళ్ళి ఎందుకు ఇంత సంపాదించుకుని పేరు అక్కడ ఎందుకు పాడు చేసుకోవడం. మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఒక్క సీన్ ఉన్న తను చెప్పినట్టు ఒక్క సీన్ ఉన్నా కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ చేస్తాను. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఫిలిమ్స్ చేశారు అండ్ టెలివిజన్ కూడా చేశారు కాబట్టి వర్క్ వైజ్ ఎన్వైరన్మెంట్ మీకు అంటే కంఫర్టబుల్ ఏదనిపించింది? ఆబ్వియస్లీ టీవీ అయితే ఎక్కువ కంఫర్టబుల్ ఉంటుంది. కానీ బట్ నేను చాలా మంది దగ్గర విన్నాను ఏంటి అంటే టీవీలో చేసే వాళ్ళకి టూ మచ్ వర్క్. అంటే ఇవాళ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ చేస్తామని పిలిచి 3-4 ఎపిసోడ్స్ చేయించడం, మార్నింగ్ 9 దాకా ఉంచేయడము, వర్క్ అనేది చాలా హెక్టిక్ గా ఉంటుంది. అంటే ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీఈస్ టేకెన్ ఫర్ సీరియల్ నౌ, తను సీనియర్ కాబట్టి ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి హీ విల్ సే ఐ విల్ నాట్ వర్క్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. సో అప్పుడు ఏమైపోతుంది, మన మీద వాళ్ళు ఇప్పుడు తన్ని ఎందుకు తీసుకోరు అన్న దానికి ఐ విల్ గివ్ యూ అ క్లారిటీ. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ పీపుల్ విల్ థింక్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మీ ఐ టాక్ ద సేమ్. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోవాలి అని అంటే మాకు కొన్ని టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళని తీసుకున్నారనుకోండి, పాపం వాళ్ళు తక్కువ డబ్బులకి వస్తారు, అర్ధరాత్రులు అపరాత్రులు తెల్లారులైనా చేస్తారు. వాళ్ళకి ఫేమ్ ఇంపార్టెంట్, వాళ్ళకి డబ్బుతో ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ఏదైతే ఉందో, ఫర్ ద మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నౌ. 10 మంది ఫస్ట్ వాళ్ళని గుర్తించాలి. మేబీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఫేమ్ వచ్చేసి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. కానీ ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే షార్ట్ లైఫ్ అయిపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు గత 4-5 ఇయర్స్లో ఉన్న సీరియల్స్లో వచ్చిన వాళ్ళకి లైఫ్ చాలా షార్ట్. అంటే కెరియర్ షార్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వస్తారు, ఒక 2 సీరియల్స్ చేస్తారు, చాలా తక్కువ మంది 4th 5th సీరియల్ వరకు వెళ్తున్నారు. అప్పట్లో మీరు చేసే టైంలో ప్యారల్ గా కూడా నడిచేవి. ఇదే యాక్టర్ 2-3 సీరియల్స్ కనిపించేది. చేయడానికి లేదు, ఒక ఛానల్లో చేస్తే ఇంకో ఛానల్లో చేయడానికి లేదు. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు, కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకి అగ్రిమెంట్స్. నేను ఏ రోజు అగ్రిమెంట్స్ సైన్ చేయలేదు. ఇప్పుడు ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ అగ్రిమెంట్స్ 2 years వరకు దే షుడ్ నాట్ గో టు ది అదర్ ఛానల్, దే షుడ్ నాట్ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్ షోస్ కానివ్వండి, రియాలిటీ షోస్ కానివ్వండి. ఈ ఛానల్లో వర్క్ చేసే వాళ్ళు పక్క ఛానల్లో చేయకూడదు. యాక్చువల్లీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఆర్టిస్ట్ అనే మనిషికి పెట్టకూడదు. వాళ్ళకి ఏంటంటే బికాస్ దే డోంట్ వాంట్ దేర్ ప్రాజెక్ట్ టు సఫర్, ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అప్పట్లో మాకు ఇవి లేవు. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఇప్పుడు మమ్మల్ని ఎవరు అనలేరు, దే కెనాట్ కమ్ అండ్ ఆస్క్ us మీరు అగ్రిమెంట్ చేయండి అని అనలేరు. వీ విల్ నాట్ డూ అగ్రిమెంట్, యూ షుడ్ ట్రస్ట్ us. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాము, మాకు వర్క్ ఇంపార్టెన్స్ తెలియకుండానే ఉంటామా? సో అందుకని మనల్ని తీసుకోవడానికి కొంచెం 2-3 సార్లు ఆలోచిస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు సీరియల్స్లో మేల్ ఓరియంటెడ్ ఫిమేల్ ఓరియంటెడ్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకుని వెళ్ళేవారు. ఆ స్టోరీలో ఎవరు ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళేవారు. ఇప్పుడు టోటల్గా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, అమ్మాయిని ఏడిపించాలి, అమ్మాయిని టార్చర్ పెట్టాలి, ఇలాగే అయిపోయేసరికి ఒక మెయిన్ హీరోకి ఎన్ని సీరియల్స్ లో చూసినా కూడా మొన్నటి ఏం చెప్పంటే ఫిలిమ్స్ తీసుకుంటే ఎక్కువ మొత్తం హీరోస్, సీరియల్స్ తీసుకుంటే అమ్మాయి, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ఎవరికి కూడా యాక్టింగ్ రాదు, వచ్చినా చేయించరు. హీరోయిన్స్ కి లేడీ విలన్స్ కి ఉన్నంత వాల్యూ ఈ ప్రాసెస్ లో మీరు నమ్మరు. టీవీ ఇండస్ట్రీలోనే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అంటే సారీ టు నేను అమ్మాయిని కించపరచాలని కాదు కానీ లేడీని టార్చర్ పెట్టి లేడీ సీరియల్స్ హిట్ అవుతాయి అనేది రాంగ్. ఇప్పుడు మొగల్ రేకులు మేల్ ఓరియంటెడ్, చక్రవాకం ఈజ్ లవ్ స్టోరీ, మేల్ అండ్ అమ్మాయి అబ్బాయిది, ఎక్కువ అబ్బాయి మీద నడిచింది యాక్చువల్లీ. ఇందిరా అండ్ వాళ్ళ ఆ స్టోరీ లాయర్ అలా నడుచుకుంటూ వచ్చింది. నేను యాక్చువల్లీ అప్పుడే అనమాట కొంచెం
లవ్ స్టోరీస్ రావడం కూడా ఎక్కువ, అంటే అసలు అంతకుముందు ఉన్నాయో లేవో తెలియదు నాకు తెలిసి లవ్ స్టోరీ స్టార్టెడ్ ఫ్రమ్ చక్రవాకం. అసలు ఎంత యాక్సెప్ట్ చేశారు, ఎంత రేటింగ్ ఉండేది అసలు దానికి, అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని గురించి నంబరు చక్రవాకం రేటింగ్ 22, 23, 24 వాస్ ద రేటింగ్, 28 ద హైయెస్ట్ టీఆర్పీ ఫర్ ఛానల్. ఇప్పుడు 2-3 వస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఒక ఛానల్ కి ఒక సీరియల్ కి 10 క్రాస్ అవడం అనేది డబుల్ డిజిట్ అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. 20s అనేది ఇంకా అది అసలు ఇంకా జరిగే పని కాదనుకోండి. బట్ రైట్ నౌ బిలో 10 ఆర్ 10. సో దీస్ ఆర్ ద రేటింగ్స్ నౌ. 4-5 వస్తే ఇట్ ఈస్ అ హిట్ సీరియల్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమ్ టైమ్ 4-5 వస్తే చాలు. అప్పట్లో అలా కాదు కదా. రేటింగ్ అనేది మాకు తెలిసిందే చక్రవాకంలో. చక్రవాకంలోనే మాకు టీఆర్పీస్ ఉంటాయా, అప్పటి వరకు వీ హ్యాడ్ నో నాలెడ్జ్. సో ఇప్పుడు చాలా మారిపోయింది somewhat. Now industry is అలా నాకు నచ్చిన క్యారెక్టర్ నేను ఫస్ట్ ఎవరైనా అడిగినా కూడా ఫస్ట్ అడిగేది ఇదే అన్నమాట. నేను వింటాను, నాకు ఇంపార్టెన్స్ ఉందా, హీరోగా చేసినా కూడా ఇంపార్టెన్స్ ఉందా ఆ క్యారెక్టర్కి అని అడిగేది. బాగుంటేనే చేస్తాను. ఈ మధ్య రీసెంట్గా దేవయాని చేశాను అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది. అది చాలా మంచి క్యారెక్టర్ దానిలో. అది నచ్చి చేశాను, అది నేను చాలా ఎంజాయ్ చేశాను. దానిలో 2 shades నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆ రాజు మీదే, ఆ కింగ్ మీదే వెళ్తుంది స్టోరీ అంతా. సో అది నచ్చింది చేశాను. తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను బికాస్ నాకు నచ్చిన స్టోరీ రావట్లేదు. అందరూ అడిగేది ఏంటంటే హస్బెండ్ క్యారెక్టర్, లేకపోతే 2 పిల్లలు ఉంటారు అండి, లేకపోతే ఇలా అమ్మాయిని ఏడిపిస్తుంటారు. ఉండొచ్చు, ఉండకూడదు అని కాదు, బట్ దే షుడ్ బి సమ్ కంటెంట్ ఆల్సో. ఏ రోల్ అయినా కంటెంట్, ఇప్పుడు రోల్ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు నేను జీకి పక్కింటి అమ్మాయి సీరియల్ చేశా, గ్రాండ్ మదర్ రోల్, యాక్చువల్లీ గ్రాండ్ మదర్ రోల్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అందుకని ఒప్పుకున్నాను నేను. ఇప్పుడు అది సెంట్రల్ క్యారెక్టర్ కాబట్టి ఒప్పుకున్నాను. అలాంటి సెంట్రల్ క్యారెక్టర్స్ ఉంటే మనం చేయొచ్చు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే అలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అది కూడా ఫీమేల్స్కే ఎక్కువ వస్తున్నాయి, మేల్కి ఎక్కువ రావట్లేదు అసలు. సీరియల్స్ అంటేనే ఆడవాళ్ళు అయిపోయింది కదా మొత్తం డామినేషన్. యు సీ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద జ్యువెలరీ, అబౌట్ ది కాస్ట్యూమ్. యాక్టింగ్ వచ్చా రాదా నోబడీ ఈస్ బాదర్డ్. మనం ఎంత మంచి చీర కట్టుకున్నాము, మనం జ్యువెలరీ ఏం వేసుకున్నాము, దట్స్ ఇట్. అండ్ ఇది అదే ఎగ్జాక్ట్లీ హిందీ సీరియల్ బాగుంటాయండి. బాలీవుడ్ నుంచి వచ్చిన సీరియల్స్ కానీ, సారీ హిందీ వాళ్ళ నుంచి వచ్చిన సీరియల్స్ కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇక్కడ కంటెంట్ పక్కన పెట్టేసి ఒక 2 minutes అమ్మాయిని చూపించాము, ఫుల్ నగలేసి డ్రెస్లు వేసి, మిగతావన్నీ అడ్వర్టైజ్మెంట్లు అంతే అంతే. పాటలు, డాన్సులు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కొత్త ట్రెండ్ ఏంటంటే ఛానల్లో వాట్ ఎవర్ అడిగేది ఏంటంటే ఆర్టిస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు సీరియల్లో పలానా ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని డైరెక్టర్ చెప్తే ఆవిడకి డాన్స్ వచ్చా లేదా, మరి బోల్డ్ ఈవెంట్లు ఉంటాయిగా, మరి ఆవిడకి డాన్స్ వస్తేనే హీరోయిన్ కి స్క్రిప్ట్ లో ఉండవు కదా స్టార్టింగ్ రాసుకునేటప్పుడు గానీ ఏ పండగ వస్తే అంతే. ఆ పండగకి డాన్స్ చేస్తామా ప్రతి పండగకి? నాకు అర్థం. హౌ ఫూలిష్ ఇట్ ఇస్. యు టెల్ మీ, దీవాళికి మనం దీపాలు పెట్టి డాన్సులు వేస్ట్ చేస్తామా? నాకు అందుకనే నేను ముందే చెప్పేస్తాను, నేను ఈవెంట్లకు రాను. సీరియల్లో కేవలం నటనకు మాత్రమే నేను పరిమితం. మీరు ఏ ఈవెంట్లు చేసుకున్నా, ఏ ఊర్లో చేసుకున్నా నాకు సంబంధం లేదు. అలా అయితేనే నేను చేస్తా. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్. అందుకనే నేను డాన్స్ చేయలేదు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, డాన్స్ రాదు అని చెప్తే ఏ గొడవ లేదు. ఇప్పుడు ఈ నీతోనే డాన్స్ ఏదో కొత్త గొడవ అయిపోయింది. మీకు డాన్స్ రాదని చెప్పడానికి కూడా లేదు. సో ఇప్పుడు ఇంకొకటి నేను తెలుసుకున్నాను, కొత్త ఐడియా పెట్టుకున్నాను. ఇప్పుడు మా ఆయనతో తప్పిస్తే ఎవరితో సీరియస్ లో కూడా ఒకసారి ఓకే, ఎప్పుడో ఒకసారి రెగ్యులర్ గా. ఇప్పుడు మా ఆయనతో కూడా ఊరికే డాన్స్ చేయమన్నా కూడా బోరే. ఇప్పుడు వాళ్ళ పోనీ ఇది ఇలా ఐడియా ఇచ్చింది, ఇక మీద నుంచి ఇద్దరిని పిలుద్దాం అని వాళ్ళు అనుకుంటారేమో. మేము అన్ని దానికి కూడా వెళ్ళాం. ప్లస్ హిందీ సీరియల్స్ లో వాళ్ళు రెడీ అయ్యే విధానం కానీ, వాళ్ళు వేసిన కాస్ట్యూమ్స్ కానీ అది చాలా డిఫరెంట్ ఉంటుందండి. మన వాళ్ళకి కొంతమంది అంటే ఇక్కడ సెలెక్షన్స్ ఐ డోంట్ నో, కొంతమందే ఉన్నారు కొంచెం బాగా రెడీ అయ్యే వాళ్ళు. కొంతమంది ఎందుకు హెవీ జ్యువెలరీ వేసేసుకుని, హెవీ మేకప్స్ వేసేసుకుని చాలా ఆడిగా కనిపిస్తుంటారు స్క్రీన్ లో. అది నాకు అనిపిస్తుంది, ఏంటిది సీరియల్ లేకపోతే మనం స్టేజ్ మీద ఉన్నామా అని. ఏడుపు సీన్ ఉంటుంది, ఫుల్ మేకప్ ఉంటుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నాకు గుర్తుంది, మీ చక్రవాకం మీలో ఏడుపు సీన్స్ కానీ ఎంత మేకప్ ఏ ఉండదు. పక్కింటమ్మాయి సీరియల్లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ టెలింగ్ యూ, 2 months బ్యాక్ విషయం అనమాట. హార్ట్ అటాక్ వచ్చింది.
ఆ దాంట్లో ఫుల్ కాజల్ పెడతాను ఆ క్యారెక్టర్కి నేను. సరే ఈరోజు కాజల్ తీసేస్తానంటే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చేసింది, పడుకొని ఉంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. కాటికి పెట్టుకుని ఓపిక ఎక్కడ ఉంటుంది ముసలిదానికి? రైట్ ఆర్ నాట్? వద్దమ్మా పర్లేదు బాగుంటుంది మీరు వేసుకోండి అని అన్నారు. సార్ వద్దు సార్ బాగోదేమో అని అంటే పర్లేదమ్మా శివగామ్ గారు ఎక్కడ తగ్గకూడదు వేసుకోండి అని అన్నారు. ఏం చేస్తాము? సరే ఇంకేం చేశానంటే లైట్గా అంటే మనకి క్యారెక్టర్తో సంబంధం లేదు. ఆవిడ శివగామి క్యారెక్టర్ వేసిందంటే ఆవిడ ఎప్పుడు జ్యువెలరీ వేసుకోవాలి, పట్టు చీరలు దానికి జబ్బురా అని చచ్చిపోని ఏమన్నా ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఇంత బార్డర్ మనం చీర డిజైన్ చేసామంటే అది వేసుకోవాల్సిందే ఇంకంతే. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాస్ట్యూమ్స్ అన్ని. No, they're all they design and we have to buy. But still no. Why can't we be natural? దీని మూలనే టీఆర్పీస్ ఇంత డిఫరెన్స్ రావడానికి రీజన్ నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, ఇంత అప్పటికి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ రావడానికి రీజన్ అదే. న్యాచురాలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం తగ్గిపోయాం. ఎందుకంటే ఎంతమంది చూస్తారు నగలేసుకుని ఇలాగ రెడీ అయ్యి ఒక 20% చూస్తారు, 80% పీపుల్ తిట్టుకుంటారు. You tell me as an audience if you are seeing me in a deathbed with all jewelry, eye makeup, lipstick and all attire, మీరు మమ్మల్ని తిట్టుకోరా? ఈ పిచ్చి మొహాలు ఏంటిది చచ్చేటప్పుడు ఇలాంటిది వేసుకుందని అనుకోరా మీరు? అనుకుంటారు కదా. సో నాకు తెలిసి వీ హ్యావ్ టు చేంజ్ దిస్. ద మోర్ న్యాచురల్ పీపుల్ ఆర్ ద మోర్ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. యాక్చువల్లీ ఇలా సజెస్ట్ చేసేవాళ్ళు ఇలాంటివి వేసుకోవాలి అని వీళ్ళు డైరెక్ట్గా ఆడియన్స్తో కల్పించాలనుకుంటా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం అవుతుంది. అప్పుడు నిజంగానే ఒక 1-to-1 ఆడియన్స్ని పెట్టి మాట్లాడించమనండి, అప్పుడు ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇప్పుడు ఆడియన్స్ ఫూల్ కాదు, దే ఆర్ మచ్ ఇంటెలిజెన్స్. ఇంతకు ముందు జనాలు చూస్తే ఎగబడేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇదే హైదరాబాద్ లో మనం బయటికి వెళ్ళినప్పుడు చక్రవాకం అప్పుడు జనాలు ఎగబడిపోతారు ఆర్టిస్టులు కనిపిస్తే. ఇప్పుడు దే ఆర్ వెరీ డిగ్నిఫైడ్. అవును, కనిపిస్తే వచ్చి సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి అది అడగడంలో కూడా 2-3 సార్లు ఆలోచిస్తారు, దూరం నుంచి చూస్తారు. ఊర్ల పక్కకి వెళ్తే ఇది వేరేగా ఉంటుంది. కానీ సిటీస్ లో ఏంటంటే ఇది మెయింటైన్ చేస్తున్నారు, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు జనాలు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు ఒకసారి మేము ఇలాంటి బట్టలు వేసుకోవడం మీకు ఓకేనా అంటే వాళ్ళు చెప్తారు అప్పుడు ఎలాంటిది ఓకే అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, అది ఎవరు చేయరుగా. మేబీ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి డైరెక్టర్స్ని కూడా. అంటే నార్మల్గా కాదు, యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాను డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ అని. 2017 డెబ్యూటెంట్ డైరెక్టర్స్తో చేశాను అనమాట. సో అలాగే నాకు ప్లాన్ ఉంది ఈ డైరెక్టర్స్ని, ఇది సీరియల్ డైరెక్టర్స్ని తీసుకొచ్చి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. డైరెక్టర్స్ ప్రాబ్లం కాదండి ఇది. డైరెక్టర్స్కి ఒకటి ఉంటుంది మైండ్లో మోస్ట్లీ, నాకు తెలిసి నేను విన్నది కానీ నేను చూసింది కానీ. ఇప్పుడు ప్రొడక్షన్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది ఇలాగే చేయండి అని ఛానల్ చెప్తుంది. డైరెక్టర్స్ చేతిలో లేదు. ఇప్పుడు ఛానల్ చెప్పిందే డైరెక్టర్స్ చేయాలి. డైరెక్టర్స్ చాయిస్. డైరెక్టర్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసేవారు, ఇప్పుడు ఛానల్ సెలెక్ట్ చేస్తుంది. ఆర్టిస్ట్ ని డైరెక్ట్ పలానా ఆర్టిస్ట్ ని ఛానల్ సెలెక్ట్ చేస్తే డైరెక్టర్ కి ఒపీనియన్ ఉండొచ్చు పలానా వాళ్ళు బాగుంటారు అని చెప్పి. కానీ ఛానల్ ఓకే చేస్తేనే, లేదు ఛానల్ డైరెక్టర్ సజెస్ట్ చేసిన వాళ్ళు నచ్చకపోతే దే విల్ గివ్ దర్ ఓన్ సజెషన్. సో ఇప్పుడు అది చెప్తున్నాను కదా, నౌ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. మళ్ళీ ఇది కొంచెము రివర్స్ అయితే మళ్ళీ పాత రోజులు వస్తే మేబీ ఇండస్ట్రీ విల్ బికమ్ బెటర్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ వీ కెన్ హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దిస్. మీ యాక్టర్స్ చెప్పినట్టు 2-3 సీనియర్ యాక్టర్స్ని లేకపోతే సీనియర్ రోల్స్ చేసే యాక్టర్స్ని, అండ్ ఫిలిమ్స్లో చేసిన సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత జ్యువెలరీ చేసి కంటెంట్ తక్కువ ఉండి వాళ్ళని అండ్ డైరెక్టర్స్ని మేబీ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ఛానల్ని కూడా తీసుకొచ్చి వీ కెన్ ఒక డిబేట్ పెట్టుకుంటే. యూ హ్యావ్ టు, బికాజ్ దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ బ్రింగింగ్ అ చేంజ్ ఫర్ ద సొసైటీ. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియకుండా ఇక్కడ మాటలు విని మనం రుద్దుతున్నాం జనం మీద మన యొక్క ఇదిని మనం రుద్దుతున్నాం. వాళ్ళకి నచ్చింది మనం చూపించట్లేదు, మనకి నచ్చింది వాళ్ళకి చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఛానల్ పెట్టినా అవే పెడుతున్నారు, అవే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు. వాళ్ళకి టైం పాస్ అవ్వాలి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది? ఇంట్లో కూర్చున్న వాళ్ళకి టైం పాస్ అవ్వాలి. అమ్మలకి కానీ వైఫ్స్ కానీ అమ్మమ్మలకు కానీ ఎవరికైనా కానీ దే నీడ్ ఎ టైం పాస్. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు దే విల్ బి గ్లూడ్ టు ద టెలివిజన్ టు సీ అండ్ సీ వాట్ దే గెట్. వాళ్ళకి చాయిస్ ఏముంది? మనం చూపించిందే చాయిస్.
అండ్ సీనియర్ క్యారెక్టర్స్ ఉంటారు కొంతమంది, మీరు చెప్పినట్టు అత్త క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు, వాళ్ళ ఏజ్లో ఎంత మెచ్యూర్డ్గా చూపిస్తారు లుక్స్ కానీ వాళ్ళ మేకప్ కానీ, బట్ వాళ్ళు చేసేవన్నీ సిల్లీగా చేస్తారు. అండ్ అంటే వాళ్ళకన్నా వయసులో వాళ్ళు సగం ఉన్న ఇంకా చిన్న వాళ్ళని తిట్టేయడం, కొట్టేయడం, తర్వాత వెళ్ళి వాళ్ళ తప్పు తెలుసుకోవడం, వీళ్ళు తప్పులు చేస్తుంటారు. అండ్ చిన్నపిల్లలు అంటే వాళ్ళ మనవరాల క్యారెక్టర్లు అలా చేస్తే వాళ్ళేమో మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఒకటి ఉందండి, ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు టీఆర్పీ ఉంటుంది. కర్మగాలి మనం ఛానల్ పెట్టి మర్చిపోయి చూడకపోయినా కూడా మనం ఛానల్ పెట్టి అది ఆన్ చేసి పెట్టేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్, ఆ రోజు ఒక సీన్, పర్టికులర్ సీన్, మీరు చెప్పిన సీన్ వస్తుంది, ఆ రోజు ఎక్కువ టీఆర్పీ వచ్చింది, ఆ టీఆర్పీ రావడం ఆ రోజు టీఆర్పీ వచ్చింది, అలాంటి సీన్స్ పెంచండి. ఇది జరుగుతుంది. It is not a story based anymore. It is a TRP based. Industry has become like that. So దాంతో ఏమైపోయిందంటే క్వాలిటీ ఆఫ్ యాక్టర్స్ ది టాలెంట్ కనిపించదు, ఈవెన్ డైరెక్టర్స్ ది కూడా కనిపించదు. లేదు పాపం, అందరికి రెస్ట్రిక్షన్స్ కదా, రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి అసలు అందరికి. ఇది కాంట్రవర్సీ అవ్వచ్చేమో, నార్మల్ ఈవెన్ పీపుల్ లిసన్ టు దిస్, ఇది కాంట్రవర్సీ లాగా అనిపించచ్చు, బట్ దిస్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇంతమంది లేడీ విలన్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. రియల్ లైఫ్ లో ఎవరి సంసారాలైనా ఇంతమంది లేడీ విలన్స్ ఉంటారా? ఉంటారా? ఉండరు. మనసులో ఉంటాయి, చీప్ గా మనము ఆ దాంట్లో విషం కలిపేసేయటము, లేకపోతే ఎవరైనా చేస్తామా రియల్ లైఫ్ లో? ఇప్పుడు నాకు ఎవరి మీదైనా కోపం ఉంది మా ఫ్యామిలీలో, చంపేదాకా ఎందుకు ఆలోచిస్తాను నేను? నాకు నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడు. ఎగ్జాజరేషన్ చెయ్యాలి, బట్ టు సమ్ ఎక్స్టెంట్ చెయ్యాలి. మరీ నూనెలు పోసేటాలు, రూముల్లో ఏదో మంటలు పెట్టేడాలు, పాములను వదిలేసేటాలు, వాట్ నాట్. నేను అనుకుంటాను, బాబోయ్, ఈ రైటింగ్ టీమ్ కి ఉన్నంత క్రిమినల్ మైండ్ అకార్డింగ్ టు మీ. అంటే పాపం వాళ్ళు ఎంత ఆలోచించాలి, దే ఆర్ ఫోర్స్డ్ టు డు దట్. దే హావ్ టు, వాళ్ళు కొత్త కొత్త ఆలోచించాలి, బికాజ్ టీఆర్పీస్ కోసం ఏదో ఒకటి చేయాలి, మసాలా చేయాలి, ఎంత క్రిమినల్ గా ఆలోచించాలి వాళ్ళు, ఎన్ని చూడాల్సి వస్తుంది వాళ్ళు. అదే మనుషులు నిజంగా చాలా జెన్యూన్ గా కూడా చేస్తారు పాపం, మంచి సీన్స్ కావాలంటే వాళ్ళు రాస్తారు, కానీ అవి స్కోప్ లేదు, వాళ్ళు చేయని రాస్తే చూడరు కదా జనాలు, జనాల్ని చూడనివ్వట్లేదు మనం. నాట్ ఆల్ ఛానల్స్, అన్ని ఛానల్స్ లో కాదు, కొన్ని అలా ఉన్నాయి సీరియల్స్. ఇది స్ప్రెడ్ అయిపోద్ది ఈజీగా స్ప్రెడ్. ఇప్పుడు ఫస్ట్ డాన్స్ ఒక ఛానల్ తోనే స్టార్ట్ అయి ఉంటుంది, ఇప్పుడు అన్ని ఛానల్స్ చేయట్లేదా? అలానే ఇది కూడా అంతే. సో యాక్చువల్లీ అయితే మనం అది కూడా ప్లాన్ చేద్దాం, డిబేట్ కూడా. ఐ వాంట్ యాక్చువల్లీ మేల్ క్యారెక్టర్స్ ని, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఛాన్సులు రావట్లేదు కాబట్టి ఐ వాంట్ యూ బోత్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. మీరు definitely, and I will call few other people also. Definitely, any time for these debates. Yeah, debate and kaadu, actually no, healthy for the discussion. change of, no, there is nothing wrong in discussing. ఇప్పుడు ఒక చేంజ్ వస్తే తప్పే ఉంది, there is nothing wrong in it. And change కూడా మీకోసం కాదు, చూసే ఆడియన్స్ కోసం కదా. జనం మంచిది చూడాలి. ఇప్పుడు చాలా మంది మనం మంచి నేర్పొచ్చు కదా, ఎందుకు చెడు నేర్పించాలి? నేను చేసిన క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఈ క్యారెక్టర్ చేయొచ్చు కదా, మీకు చాలా బాగుంటుంది, బయట కూడా చక్రవాకం తీసుకోండి, ఆ లవ్ గానీ ఎఫెక్షన్ గానీ దానికి రాలేదా టీఆర్పీలో? అదే కదా అంటున్నాను, మొగల్ రేఖల్లో తన ధర్మాగా ఒక బ్రదర్ చేశారు, టీఆర్పీ రాలేదా? నాట్ ఓన్లీ దాట్ అండి, ఇప్పుడు సేమ్ చక్రవాకం చేసిన డైరెక్టర్, మొగల్ రేకులు చేసిన డైరెక్టర్ బయటకు వచ్చి జై కుమార్ అని చెప్పి ఒక డైరెక్టర్, అపరంజి అని ఒక సీరియల్ చేసాం, దానిలో కూడా లవ్ సీన్స్ పెట్టాం, అన్ని పెట్టాం, అది మంచి టీఆర్పీ, ఈక్వల్ టు మొగల్. అప్పుడు కరెక్ట్ ఏంటి, మొగల్ రేకులు వస్తుంది సెకండ్ జనరేషన్, నేను మానేసాను ఫస్ట్ జనరేషన్, అండ్ ఈజ్ ఈక్వల్ టు మొగల్ రేకులు, అపరంజి, ఈ రెండు అలా 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 వెళ్తున్నాయి అనమాట. సో ఆ డైరెక్టర్ చాయిస్ ఏంటంటే ఆ క్వాలిటీ ఉంది తనలో, సో జనాలు పల్స్ తెలుసు, ఇది చూస్తే జనాలు లైక్ చేస్తారని చెప్పి, సో అదే చూపించాడు మళ్ళీ అపరంజిలో, కొంచెం మంచిగా లవ్ సీన్స్ అండ్ ఆల్ మంచి అనేది చూపించాడు. కరెక్ట్ గా చెప్పాలంటే దే ఆర్ నాట్ గివింగ్ ఫ్రీడమ్ టు ద డైరెక్టర్స్. ఓకే, when you give freedom to the director and the writer, automatically good projects will come. ఎగ్జాక్ట్లీ, ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్టర్ రైట్. ఇప్పుడు ఇంతకు ముందు ఇవన్నీ ఇంత మంచి హిట్ సీరియల్స్ వచ్చాయి అని అంటే అప్పుడు డైరెక్టర్ కాల్ వాజ్ ద లాస్ట్ కాల్. మంజులా నాయుడు ఆవిడే రాసేవారు, ఆవిడే డైరెక్ట్ చేసేవారు, కాబట్టి ఆ దాంట్లో ఎవరు తలదూర్చడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ఆవిడ కాన్ఫిడెన్స్ ఆ సీరియల్ అలా తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ ఈజ్ జస్ట్ బీయింగ్ అ పెయిడ్ పర్సన్, పేపర్లు ఇస్తారు, ఆయన మొత్తం షార్ట్ డివిజన్ చేసుకొని డైరెక్ట్ చేస్తారు. హీఈస్ జస్ట్, మేము ఎలాగ యాక్టర్స్ వచ్చి చేస్తున్నామో ఆయన వచ్చి ఆయన పని చేస్తున్నారు అంతవరకే. బట్ ఇప్పటికి నాకు కూడా ఏమన్నా వచ్చి సార్ ఇది చేసే, నేను డిస్కస్ చేస్తాను, ఈ సీన్ ఏంటి ఇలా ఉంది, ఇలా ఉండకూడదు కదా, నేను ఎందుకు మాట్లాడాలాగా. ఇప్పుడు వాళ్ళకి అదో ప్రాబ్లం, సీనియర్స్ పెట్టుకుంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. అంటే మనకి when we don't agree, how will you perform?
అది మనం మైండ్ లో యూ కాంట్ యాక్సెప్ట్ నో బట్ అక్కడ చేసేది మాత్రం ఎనాక్ట్ చేసేది మాత్రం ఆపోజిట్ లో ఉంటుంది కదా, మరి ఎలా అలా చేయలేం. దీస్ థింగ్స్ చాలా ఉన్నాయి అలాగా. చాలా ఉన్నాయి, ఇండస్ట్రీ చేంజ్ అవ్వాలి. ఓకే కానీ అయితే బాగుంటుంది క్వాలిటీ మాకు ఉంటుంది కదా, డిఫరెంట్ రోల్స్ చేయాలని. నాకు ఇదొకటి అర్థం కావట్లేదు, వై ఆర్ వి గెటింగ్ ఆల్ ది యాక్టర్స్ ఫ్రమ్ బెంగళూరు? వాట్ ఈస్ రాంగ్ విత్ పీపుల్? ఓకే అంతకు ముందు అంతా ఈ డిబేట్ కూడా నడిచింది కదా, డిస్కషన్ కూడా నడిచింది, ఎందుకు హిందీ డబ్ చేస్తున్నారు ఇప్పుడు అదా పేరు అంటే నేను ఒకటి చెప్తున్నాను కదా, ఏంటంటే అక్కడ వాళ్ళని తీసుకొస్తే తక్కువ పేమెంట్కి వస్తారు, ఇక్కడ వాళ్ళని ఎక్కడుంచినా పాపం వాళ్ళు ఏం క్వశ్చన్ చేయరు. కానీ నాదేంటంటే నువ్వు ఆ బస్ ఛార్జెస్ వాళ్ళకి ఏదైతే పెడుతున్నావో, వాళ్ళ లాడ్జింగ్ ఛార్జెస్ ఏవైతే పెడుతున్నావో అవన్నీ కలిపి ఇక్కడ ఒక ఆర్టిస్ట్కి నువ్వు పేమెంట్ ఇవ్వు. నీకు తెలుగు భాషలో శుభ్రంగా మన భాషలో మాట్లాడి చక్కగా ఇంకా బాగా ఇనాక్ట్ చేస్తారు కదా సీన్స్ ని. ఇప్పుడు సేమ్ మన వాళ్ళు వెళ్ళి బెంగళూరు యాక్ట్ చేస్తారా? చేయరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బెంగళూరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు తెలుగు వాళ్ళని, హీరో గాని వాళ్ళు శుభ్రంగా వాళ్ళనే పెట్టుకొని చేసుకుంటున్నారు. మరి మనం ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నాము? ఆల్ ద ఛానల్స్ యు సీ నౌ ఇట్ ఈస్ బికమ్ అ క్రేజ్. బెంగళూరు ఆర్టిస్ట్ దే బికమ్ అ క్రేజ్. అంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం వాళ్ళని. వై యూ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ తెలుగు. సో ఈ నేటివిటీ కూడా పోతుంది కొంచెం కొంచెం. ఇంకా ఆ నేటివిటీ కోసం అని చెప్పి పండగలప్పుడు ఊర్లలోకి వెళ్ళిపోయి వాళ్ళకి మన పండగల్ని చూపిస్తున్నాం అనమాట. ఆ పండగలు ఇలా ఉంటాయి అని వాళ్ళ కోసం మనం వెళ్తున్నాం, మన కోసం వెళ్ళట్లేదు. థ్యాంక్స్ మహిళ గారు, థ్యాంక్స్ ఇందిరా గారు. ఈ యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇప్పుడుతో ఎండ్ అవ్వదు, నేను చెప్పినట్టు విల్ మీట్ అగైన్ ఇన్ డిబేట్. Definitely. ఒక హెల్దీ డిస్కషన్ లో, డిబేట్ కాదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ No, not as a debate. Why we can always have a discussion. డిస్కషన్ పెట్టుకుందాము. నేను మిమ్మల్ని మళ్ళీ అక్కడ చూస్తాను, మీ పాయింట్స్ చెప్పండి, వాళ్ళ పాయింట్స్ ఏదో విందాము. సో మీరు అన్నట్టు ఒక మంచి చేంజ్ వస్తే అది అందరికీ మంచిది. మంచిది, డెఫినెట్. ఇక్కడ నాకు తెలిసి ఎంత ఫైట్ చేసినా నేను ఒకటి చెప్పాను, మనీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అండి. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ప్రయారిటీ. టీఆర్పీ వచ్చేది, నేను అందుకే చక్రవాకం ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హెల్దీ కంటెంట్ పెట్టి కూడా చక్రవాకం చేయొచ్చు, బట్ వాళ్ళు ఫస్ట్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే డిబేట్ పెట్టినా కూడా మీరు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి, మాకు మేము ఎలా బతకాలి, మేము ఇలాంటివి చేస్తేనే మేము మాకు ఇంతకు ముందు we used to work 22 days in a month for a serial. Now for a serial we are working 5 or 6 days in a month. వర్కింగ్ డేస్ ఎంత అంటే ఒక షెడ్యూల్ దే ఆర్ ర్యాపింగ్ అప్ ఇన్ 10 days. ఒక షెడ్యూల్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. 10 daysలో 25 episodes వీఆర్ షూటింగ్, 10 to 12 daysలో. అంటే యాక్టర్స్ ఎంత నష్టపడిపోతున్నారు. ప్రొడ్యూసర్ బతికేస్తున్నాడు, డైరెక్టర్కి ఎపిసోడ్ వైజ్ వస్తుంది, డైరెక్టర్ బతికేస్తున్నారు. మరి ఆర్టిస్టులు అందరూ ఏమవ్వాలి? మళ్ళీ వీళ్ళకి అగ్రిమెంట్స్, ఈ సీరియల్ చేస్తే ఇంకో సీరియల్ చేయకూడదు. 10 రోజుల్లో ఒక యాక్టర్కి ఇప్పుడు నేను చేస్తున్నాను, 10 రోజుల్లో నాకు ఎన్ని రోజులు వస్తుంది? 5 రోజులు వస్తుందేమో నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తే. నేను ఇంకో సీరియల్ చేయకూడదు అంటే 25 రోజులు ఖాళీగా కూర్చుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? సో నేను మొన్న ఒకసారి ఆటలాటల్లో మా ప్రొడ్యూసర్కి చెప్పానమాట, ప్రీవియస్ సీరియల్ ప్రొడ్యూసర్కి, మీరు పని చేయండి, 30 daysలో మీరు ఎప్పుడైనా షూటింగ్ పెట్టుకోండి, నెలకి ఇంత అని చెప్పి మాకు శాలరీ ఫిక్స్ చేయండి, మీరు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు షూటింగ్కి వస్తామన్నా. గుడ్. సో మీరు బతకాలి, ఛానల్ బతకాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అందరూ బతకాలి, ఆర్టిస్టులు మాత్రం బతకూడదు, వాళ్ళు ఇంకో సీరియల్ చేయకూడదు. ఇంత డిఫరెన్స్ వచ్చేసింది ఇండస్ట్రీలో. దీస్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు డిస్కస్. ఒక అంటే ఐదర్ యూ డోంట్ పుట్ అ రెస్ట్రిక్షన్ దట్ ఈ ఆర్టిస్ట్ ఈ ఒక్క సీరియలే చేయాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి, మీరు ఒక ఫస్ట్ సీరియల్లో చేస్తున్నారు, మీకు మంచి పేరు వచ్చింది ఆ సీరియల్, మిమ్మల్ని ఇంకో ఛానల్లో ఇంకో సీరియల్ పిలుస్తున్నారు, మీరు అది చేయట్లేదు ఈ ఒక్క సీరియల్, ఎందుకంటే మీరు అగ్రిమెంట్లో ఉన్నారు. ఈ సీరియల్ ఒకవేళ ఇప్పుడు బాగా నడుస్తుంది, ఒక 6 months తర్వాత దీనికి టీఆర్పీ లేదు, నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని తీసేస్తారు, సీరియలే తీసేస్తారు, పక్క ఛానల్లో పిలిచిన సీరియల్ పోతుంది. వాట్ ఈస్ యువర్ లైఫ్? యువర్ బ్యాక్ ఆన్ స్క్వేర్ వన్. సో ఎవ్రీబడి ఈజ్ సెల్ఫిష్. అదర్ దెన్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి ఆర్ సెల్ఫిష్. అదే స్కోప్ ఇవ్వట్లేదు ఆర్టిస్ట్కి సెల్ఫిష్గా ఉండడానికి కూడా. ఓకే మేఘ్నా గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఇంద్ర గారు వచ్చి కొంత తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే బయట ఉన్న వాళ్ళకి ఇంత లోపల ఏం జరుగుతుందో తెలీదు, బయట మీ మేకప్ అదే కనిపిస్తుంది. బయట వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళు టీవీలోనే కదా ఇంత పేరు తెచ్చుకున్నారు, ఇంత హ్యాపీగా సెటిల్ అయ్యారు టీవీ ఇండస్ట్రీలోనే కదా అని, మరి వాళ్ళే టీవీని గురించి ఇలా చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. బట్
మేము ఎందుకు నువ్వు చెప్తున్నామనంటే టీవీ గురించి మనం తప్పుగా తప్పుగా మాట్లాడుతున్నాం. మేబీ No. అంటే It's ఆడియన్స్ fair. కొంతమంది ఫూలిష్ గా వాళ్ళకి మాట్లాడుతున్నారు తెలియని విషయాలు ఇవి నేను అనేది ఏంటంటే- ఆడియన్స్ కి తెలియని విషయాలు ఇవి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అవి మాట్లాడుకుంటుంటారు అక్కడ. వాళ్ళు అట్లా మాట్లాడతారు అది అంటున్నా అదే క్లారిటీ ఇస్తున్నాను నేను యాక్చువల్లీ ఏంటంటే అలా మాట్లాడడం మెయిన్ థింగ్ ఏంటంటే మంచి కోసం ట్రూత్ ఇక్కడ జరిగేది ఇది కాదు ఇంకా బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాం. ఓకే. దీనికంటే ది బెస్ట్ ఉండొచ్చు ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు టీవీ ఇండస్ట్రీ ఇంకా బెస్ట్ ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తున్నాం అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. Thank you. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. కొంచెం డిఫరెంట్ గా మాట్లాడించినందుకు. అంటే వచ్చేటప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? సేమ్ రొటీన్ క్వశ్చన్స్ అడుగుతారేమో, బోరింగ్ అయిపోతుందేమో అని అనుకున్నాం, కానీ సంథింగ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి Current issue ఏంటి లేదా current దిస్ ఇస్ జరుగుతున్న సంథింగ్ reality. రియల్లీ వెరీ గుడ్. ఫర్ గుడ్ కాస్. యా, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Thank you so much. Please subscribe to iDream.